लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगि संदट्ट जीव जीवादवे नमः முன்னந்திருவாயுமொழி பிள்ளை தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய்வு உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே ஞானமனுஷ்டான விவை நன்னாகவே உடையனான உருவையடைந்த கால் மாநிலத்தீர் தேனார் கமல திருமாமகள் குழுனன் తానే వైకుంఠం తరం. ఈ పాసురము ఆచారుడు ఎలా ఉండాలా, ఆచారుడుకుండే లక్షణం ఏమని చెప్తుంది. అటైతే ఆ లక్షణం ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలా కాదు. ఆచారు లక్షణం చెప్పిందే కానీ ఆచారుని మనం సెలెక్ట్ చేసేది కాదు. అది భగవంతుడు మనకి ఇస్తాడు. అది ఏ పరంపరలో మన ఆచారుడు మనం తీసుకుంటామో వాళ్ళ దగ్గర లేదా సమాషణం చేసుకోవాలా. నాకు ఈ ఆచారుడు కన్నా ఈ ఆచారుడు నచ్చింది, నాకు ఈయన కొంచెం అన్ని విషయాలు తెలిసి ఉండాలి, అందువల్ల నా పారంపరంలో ఉండే ఆచారాన్ని వదిలేసి ఈయన దగ్గరికి పోతున్నాను చెప్పను కాదు. మనకి పరంపరగా ఎవరు చేస్తున్నారో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. వాళ్ళు కొంచెం అట్టట్టు ఉన్నారు స్వామి, ఆ విషయంలో ఈరోజు చూడబోతాను, చూడబోతాను. ஞானம் அனுஷ்டானவை நன்னாகவே உடையனான குருவை அடைந்த காரணம். ஞானம் అనుష్ఠానం అది ఏంటి? స్వజ్ఞానం. నేను చూసిన ఉదయం చూసిన స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం, ముముక్షువు అంటే 3 జ్ఞానాలు చూసాను. అది కాకుండా అర్థపంచక జ్ఞానం, పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, విరోధి స్వరూపం, ఉపాయ స్వరూపం, ఇదంతా తెలుసుకుంటాం కదా. అప్పుడు జీవాత్మ స్వరూపం అనేది ఏంటి? శేషత్వం, పారతంత్ర్యం. ఉదయం మనం చూసాము, మళ్ళా చెప్తాం. అయితే సింపుల్ గా చెప్తాం. శేషత్వ పారతంత్రం. ఆ శేషత్వం తగినట్టు జ్ఞానం ఉంటే ఏమి? ఆ శేషత్వం నాకు ఉన్నదంటే ఆ జ్ఞానం ఏం చెప్తుంది? భగవంతుడికి దాసుడు అని చెప్తుంది. అయితే శేషంతో అటైతే నేను అతనికి సొమ్ముగా ఉంటాను, అతను స్వామి, అతనికి నేను సొమ్ముగా ఉంటాను అది తెలుస్తుంది. అదే అది కాకుండా సొమ్ము అయిపోయింది స్వామి, అప్పుడు భగవంతుడు ఉపాయంగా ఉంటాడా? అతనే ఉపాయం, వేరే ఏమో లేదు. ఆ ఉపాయం అనే జ్ఞానం నాకు ఉంటుంది. అటైతే నేను స్వతంత్రుడుగా ఉంటే ఉపాయాన్ని నేను తీసుకోవచ్చు. నేను స్వతంత్రుడు కాదు, పరతంత్రుడు. స్వతంత్రుడనే నా ఇష్టం నేను చేసుకుంటాను అంటాం కదా, అట్లా ఉండను కాదు. స్వతంత్రుడైతే ఏదో ఒకటి చేసుకుంటాను, నా ఇష్టం అంటే ఏం చెప్పుకుంటాను. నేను పరతంత్రుడు. పరతంత్రుడు అంటే భగవంతుడి ఉపాయం తీసుకోవాలా. సరే, అట్లయితే పరతంత్రుడు ఆ ఉపాయం. అప్పుడు ఆ ఉపాయ జ్ఞానం వచ్చింది. శేషత్వ జ్ఞానం అనేది అతని స్వాము, నేను దాసుడు వచ్చింది. అదే పరతంత్ర జ్ఞానం అనేది అతనే ఉపాయం అని జ్ఞానం వచ్చింది. అయితే నేను శేషత్వం లేదనుకోండి, దీన్ని నేను ఏదో ఒక ప్రయోజనం ఎక్కుంటాను. అదే శేషత్వం నాకు అర్థమైంది అనుకోండి, నేను భగవంతుడు దాసుడు అని అర్థమైందంటే స్వప్రయోజన నివృత్తి. నేను ఉదయం మనం చూసాను. స్వప్రయోజన నివృత్తి అంటే నా ప్రయోజనం అనేది అని చూడను, అతని ప్రయోజనం చూస్తాం. భగవంతుడి ప్రయోజనమే నా ప్రయోజనం, నాకే ప్రయోజనమే లేదు. అటైతేనే నా కోసం నేను చేసుకుంటానని చేసుకోను, అతని కోసం చేస్తాను. ఇది శేషత్వం అర్థమైతే. అయితే పారతంత్రం అర్థమైతేనే స్వప్రవృత్తి నివృత్తి. సరే స్వామి, అతనే కదా ప్రయోజనం, అతను పట్టుకోవాలి కదా. సరే, నా ప్రయత్నం వల్ల అతను పట్టుకుంటాను, అది కూడదు, అది పారతంత్రం. అప్పుడు నా ప్రయత్నాన్ని వదలాడా. ప్రయోజనం నాకు లేదని చెప్పేది శేషత్వం. ఇది కొంచెం బాగా అర్థం చేసుకోవాలా. రాత్రి నిద్రపోతున్నప్పుడు చెప్తే ఎప్పుడో తక్కువ లేచి చెప్పాలి, అదిగా సంప్రదాయం. అప్పుడు శేషత్వం అనేది నా ప్రయోజనం లేదు. అప్పుడు బావుడు కోసం నేను ఉంటాను, భగవంతుడి కోసం నేను ఉంటానని చెప్తాను. అప్పుడు భగవంతుడి కోసం ఉన్నాను కదా, అతని తిరువడి పట్టుకోవాలి కదా. తిరువడి పట్టుకోవాలంటే నా ప్రయత్నం ఏదైనా చేసి పట్టుకుంటాను అంటే, అయ్యో నా ప్రయత్నం లేదు, నేను పరతంత్రుడు. అప్పుడు ప్రయత్నం ఏమి? అతని తిరువడియే ప్రయత్నం.
అప్పుడు నా ప్రయత్నం లేదనేది పారతంత్ర్యం, నా ప్రయోజనం లేదనేది శేషత్వం. ఈ రెండు మాట కరెక్ట్ గా పెట్టుకున్నారు అనుకోండి, అయితే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. నాకు ప్రయోజనం లేదు, అతనే ప్రయోజనం, శేషత్వం. అదే నేను ప్రయత్నం, అతను తిరువడి పట్టుకోవాలంటే ఏదైనా ప్రయత్నం చేయాలన్నా అక్కర్లేదు, ఆ ప్రయత్నం ఏం లేదు. అప్పుడు ఎట్లా సమం పట్టుకునేది? ఆయన తిరువడి, ఆయన తిరువడియే నాకు ఉపాయం అంటది కదా. అదిదా స్వప్రవృత్తి లేదని చెప్పదు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలా. అప్పుడంటే పారతంత్ర్య స్వరూపం తెలుసుకుంటే స్వప్రవృత్తి పొంది, నా ప్రయత్నం అనేది పొంది, శేషత్వం స్వరూపం తెలుసుకుంటే నా ప్రయోజనం అనేది పొంది. స్వప్రయోజనం అనగా స్వప్రవృత్తి, ఈ రెండు శబ్దాలు సంస్కృత భాషలో స్వప్రయోజనం స్వప్రవృత్తి ఇట్లా రాసుకోండి. శేషత్వం స్వప్రయోజన నివృత్తి, పారతంత్ర్యం స్వప్రవృత్తి నివృత్తి. అంతే. ఇది ఒక ఫార్ములా లాగా పెట్టుకోవాలి. కొంత మ్యాథమెటిక్స్ చేయాలంటే ఆల్జీబ్రా, జామెట్రీ ఇప్పుడు అంతా కొంచెం తగ్గిపోయింది అనుకోండి, దాని మీద ఫార్ములా పెట్టుకుంటారు. ఈ ఏ స్క్వేర్, బి స్క్వేర్, సి స్క్వేర్ ఏదో పెట్టుకుంటారు అనుకోండి. ఆ ప్రకారం ఇదేంది శేషత్వం అంటే ఏంటి? స్వప్రయోజన నివృత్తి. నాకు ప్రయోజనం కాదు, అతను నాకు ప్రయోజనం. పారతంత్ర్యం స్వప్రవృత్తి నివృత్తి, నేను చేయాల్సింది ఏం లేదు, అప్పుడు అతను తిరువిడే నాకు ఇస్తుంది. ఇది తెలుసుకోవాలా. అప్పుడంటే స్వప్రయోజన నివృత్తి అయిపోయిందంటే భగవంతుడిదా ప్రాప్యం. స్వప్రయోజన నివృత్తి అయిపోయిందంటే ప్రాప్యముడు, ఇప్పుడు పురుషార్థం భగవంతుడు అది తెలుసుకుంటాము. అది తెలుసుకున్న తర్వాత స్వప్రవృత్తి నివృత్తి అంటే భగవంతుడే ఉపాయం, నేను చెయ్యాల్సింది ఏం లేదు, అతని తిరువడి నాకు చేస్తుంది అని తెలుసుకుంటుందా. ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండుదా జ్ఞానం. జ్ఞానం అనుష్ఠానం అంటే ఈ రెండు జ్ఞానం. అయితే ఈ జ్ఞానం అనేది ఎట్లా ఉండాలా? ఆచార్యుడికి పూర్తిగా ఉండాలి. సరే, దీంట్లో ఈ ఉపాయ ప్రాప్య జ్ఞానం, భగవంతుడే ఉపాయం, భగవంతుడే ప్రాప్యం అని జ్ఞానం కదా. ఆ జ్ఞానం అనేది ఆత్మస్వరూపం చెంది శేషత్వ పారతంత్ర్యం. భగవంతుడి ఉపాయ ఉపేయం అనే ఒక జ్ఞానందా, అదిదా ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం ఇది శేషత్వం పారతంత్ర్యం. శేషత్వం అంటే అతని స్వామిగా తీసుకునేది. నేను స్వామిగా తీసుకున్నాను స్వామి, అతను చెప్పిన మాట తీసుకోను అంటే పారతంత్ర్యం లేదని అర్థం. స్వామిగా తీసుకోవాలా, అతను చెప్పిన ప్రకారం ఉండాలా. ఇదిదా శేషత్వం పారతంత్ర్యం రెండు ఉండాలి. శేషత్వం ఒకటి ఉంటే పారతంత్రం లేదంటే లాభం లేదు. పారతంత్రం ఉండే అతను చెప్పింది చేస్తాను, అటైతే అతను నాకు స్వామి కాదు. అటైతే స్వామి కాదంటేనే నేను అతని మీద ఒక ప్రేమగా చేయను, చెయ్యాలా చేస్తాను అని చెప్పుకుంటాను. అప్పుడు శేషత్వం ఉండాలా, పారతంత్రం ఉండాలా. శేషత్వం అంటే అతను నాకు పెంచోడు, అతనే నన్ను నిర్వాహం చేస్తున్నాడు శేషత్వం. పారతంత్రం అంటే నిర్వాహం చేస్తున్నాడు స్వామి, అతను చెప్పిన మాట నేను వినను, నాకు స్వామి అతనే, అది ఒప్పుకుంటాను. అతను చెప్పింది నేను చేయాలంటే చేయలేదంటే పారతంత్రం లేదు. రెండు ఉండాలి. అదే శేషత్వ పారతంత్రం. స్వప్రవృత్తి నివృత్తి, స్వప్రయోజన నివృత్తి ఇది చెప్పేశాం మనం. సరే స్వామి, ఇది తప్పేమి మనకు దీంట్లో శేషత్వం తెలవలేదంటే పేరు ప్రాప్యం అనేది మనకు వచ్చేస్తుంది. శేషత్వం నేను తెలవలేదంటే ఏంటంటే శేషత్వం స్వామి ఆత్మస్వరూపం, శేషత్వ భారతం అటు. అయితే స్వప్రవృత్తి నివృత్తి రావాలి. అదే పారతంత్ర్యం అర్థం కాలేదంటే ఏమైంది? స్వప్రవృత్తి నివృత్తి అనేది పోయిస్తుంది చెప్పుకున్నాడు. దీంట్లో ఉపాయం ఉపేయం రెండు మనం చూసాము. రెండు ఏంది? భగవంతుడే. అటైతే పురుషార్థం భగవంతుడే, అదే దారి భగవంతుడు అంటాడు. అలాగే లోపల ఉంటుంది అంటే ఉంటుంది. ఒక ఆవు పశువు, ఆ పశువుకి ఏకాదశికి మత్స్య రోజు ద్వాదశి రోజులు ఈ ఆకుకూర ఇస్తారు. ఆ ఆకుకూరకి ద్వాదశి రోజు ఇస్తాడు. ఆ ఆకుకూర ఇచ్చినప్పుడు ఆ ఆకుకూరను చూపిస్తాము. అప్పుడు ఆ ఆవును పిలవటానికి అభిషాక్ ఇస్తారు కదా. ఆ ఆవును పిలవటానికి ఏం చేస్తారంటే ఈ ఆకును చూపిస్తాము. ఆవు మన దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆవు మన దగ్గరికి వచ్చేదానికి ఏది ప్రధానంగా ఉండదు? ఈ ఆకుకూర. ఈ ఐషాక్ అనే ఆకుకూర ప్రధానంగా ఉంటుంది. వచ్చిన తర్వాత వచ్చేసింది కదా, వచ్చిన తర్వాత ఏమిస్తాము? ఆకులే ఇచ్చేస్తాము. అప్పుడు దారిగాను ఉంటుంది, అదే పురుషార్థంగాను ఉంటుంది. అదే ప్రకారం
భగవంతుడి తిరువడి, ఆయన తిరువడి పట్టుకున్నానికి దారి ఆయన తిరువడియే. పట్టుకున్న తర్వాత ఏం పురుషార్థం తిరువడికే కైంకర్యం. ఇదా ఇది పూర్తిగా తెలుసుకోవాలి. ఇది దీంట్లో ప్రాప్యాంతర సంబంధము, ఉపాయాంతర సంబంధము కూడదు. ప్రాప్యాంతర సంబంధం అంటే భగవంతుడి తిరువడి పట్టుకున్నాను, వేరేదో నా ఇంటికి ఎంత కావాలా, అది కూడదు. సరే స్వామి, భగవంతుడి తిరువడి పట్టుకొని ఏం చేశాను, మోక్షమే అడిగాను. నాకు మోక్షం, నాకు నీ కైంకర్యం కావాలని అడిగాను. అయితే ఆయన తిరువడి పట్టుకున్న దీనికి వేరు దారి, కర్మయోగము, జ్ఞానయోగము, నా ప్రయత్నం వల్ల ఆయన తిరువడి పట్టుకున్నా అంటే దానికి ఉపాయాంతర సంబంధం లేదు. అప్పుడు ఉపాయాంతర సంబంధం కూడదు, ప్రాప్యాంతర సంబంధం కూడదు. ఇది ఎక్కడ చెప్తుందంటే ద్వయం. ఇద ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. అదే ప్రాప్య జ్ఞానం, ప్రాపక స్వజ్ఞానం, ప్రాప్య జ్ఞానం, ప్రాపక జ్ఞానం ముముక్షుడికి ஞானத்ரய மோபாதையும் என்னும்படி ஸ்வரூபானுரூபமான உபாயம் உபேய விஷய ஞானம் இப்படி துவயார்த்த பிரதிபாதகமான ஸ்ரீவச பூஷணத்துடைய ஞான அனுஷ்டானங்களை நன்னாகவே உடையனான குருவை இவற்றால் பரிபூர்ணனாய் இருப்பான் ஒரு பரமசத்த நிஷ்டனை ஆசிரியித்தாலாய்த்து காரியகரமாவது. இவற்று ஒன்று குறையினும் ஆசிரியிக்கும் அவனுக்கு அந்த ஆசிரிய பலம் தலை கட்டாது. காட்டுத்தீ சூழ்ந்த விடத்து அந்தனும் பங்குவும் கூடியிருந்தால் பிரயோஜகமாயிரே இருப்பது சச்சுத்வானமாய் சிரவணமாயினாய் இருப்பான் ஒருவனேயிலே அத்தை தப்பி பிழைக்கலாவது. ஆகையால் அனுஷ்டான ஹீனனான ஞானமும் ஞானஹீனமான அனுஷ்டானமும் அச்சிச்சத்கரமிரே. ஹீனிம் ஞானஹீனம் குரும் பிராப்திய என்று தொடங்கி భారం నకచ్చది ఎన్నక్కడ వదిలే ఇంతవరకు చూస్తాం. ఆశ్చర్యమే. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది ఎక్కడ చెప్పాము మనం? జ్ఞానం అనేది మొదటగా నువ్వు చూసినాం. తిరుమంత్రం ఏం జ్ఞానం ఇస్తుంది, చర్మశ్లోకం ఏం జ్ఞానం ఇస్తుంది, అదే ప్రకారం ద్వయం ఏం జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ఇస్తుంది, అనుష్ఠానం ఇచ్చింది. అయితే తిరుమంత్ర జ్ఞానం అనేది ఏంటినే ప్రాప్య జ్ఞానాన్ని తిరుమంత్రం ఇస్తుంది. తిరుమంత్రం ఇది ప్రాప్య జ్ఞానం, పురుషార్థం ఇది. ఆ పురుషార్థమే ఆ తిరుమంత్రం అనేది ఇస్తుంది, ఆ రహస్యం ఇస్తుంది. చర్మశ్లోకం ఏమిస్తుంది? ఉపాయ విషయంగా ఏమిటే చర్మశ్లోకం ఎక్కడ స్వామి ఉపాయం ఉండదు. మామేకం శరణం ప్రజ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ, నా తిరువడి పట్టుకో అని చెప్పారు కదా. మాం ఏకం శరణం ప్రజ అంటాడు. నా తిరువడి పట్టుకుంటే, నా తిరువడి పట్టుకొని చెప్తేనే స్వామి, నా ఒక్కడు తిరువడియే పట్టుంటాడు. రెండింటికి ఏం స్వామి తేడా? నా తిరువడి పట్టుకొని చెప్తాను, నా ఏక శబ్దం వస్తుంది. మాం ఏకం, నా ఒక్కడి తిరువడియే పట్టుకో, వేరేం పట్టుకో బాగా నేను. అట్లయితే నా ఒక్కడి తిరువడి అంటే నీ తిరువడి తప్ప వేరేం ఉండదు. నా తిరువడి పట్టుకుంటే చెప్తేనే చాలు కదా. ఆ ఏక శబ్దానికి ఏం తెలిసిన అర్థం? నేను తిరువడి పట్టుకున్నాను కదా, ఓ నేను పట్టుకున్న దాన్ని వడదా నువ్వు నాకు ఇచ్చేవు, అది కూడా ఉండకూడదు. ఆ తిరువడి పట్టుకుంది నేను కాదు, నువ్వే పట్టుకున్నట్టుగా నువ్వు చేసేవు అనే అభిప్రాయంతో ఆయన తిరువడి పట్టుకోవాలి. ఇది ఉపాయ భావం ఎక్కడ చెప్తుంది? చర్మశ్లోకంలో. అదే ప్రాప్య భావం ఎక్కడ చెప్తుంది? దీంట్లో తిరుమంత్రంలో. ఓం నమో నారాయణాయ తిరుమంత్రంలో ప్రాప్య భయం, ఉపాయ భావం చర్మశ్లోకంలో చెప్తుంది. అయితే ఈ రెండు కలిపి చెప్పేది ద్వయం. దీనిగా అనుసంధాన రహస్యం అని పేరు. అనుసంధాన రహస్యం అని పేరు దీనికి. రెండు కలుపుతుంది. అటైతే ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ చేర్చాలి. అప్పుడు తిరుమంత్రం చెప్పిన విషయమేమి, చర్మశ్లోకార్థులు చెప్పిన విషయమేమి, రెండు దండలు వస్తుంది. ద్వయంలో పూర్తిగా వస్తుంది. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రవక్తి శ్రీమతే నారాయణాయ నమగా. అప్పుడు ఉపాయమేమి ఉపేయమేమి రెండు కలుస్తుంది. ఇదిగా శ్రీవచన భూషణంలో పూర్తిగా ఉండాలి. ఇదిగా శ్రీవచనంలో. అప్పుడు శ్రీవచన భూషణం పూర్తిగా ద్వయం అర్థమే. ద్వయంలో ఏం చెప్పిందో అది ఎట్టంటే, ఇప్పుడు మనం అది చూస్తాం. 6 ప్రకారంగా ఉంటది కదా. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదిగారి కృత్యమస్య సద్గురూప సేవనం హరితయాం ఐదికిం గురు ఉపాయతాంతయక వచనభూషణే అవతతే జగద్గురుం తమాశ్రయ అని చెప్పి 6 ప్రకరణాలు చూసాం కదా. దాంట్లో ఈ ద్వయంలో చెప్పింది మొదటి పూర్వవాక్యం, ఉత్తరవాక్యం. ఏం కష్టమే లేదు. ఎందుకంటే మనం దాని మీద ఒక పట్టుదల పెట్టుకున్నాం అనుకోండి. ఏం చెప్తున్నారు? ఇది అంటే ఇది ఒక లెక్కలాగానే, ఇది ఏదో కథాభాగం కాదు. ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, అది మార్పే రాదు. భగవంతుడే వచ్చి
మార్పు చేసిన అనుకోండి తప్పు అని చెప్పొచ్చు. కాదు కాదు అదంతా నేను ఒప్పుకోను. ఆళ్వార్లు ఆచారం అందరూ ఈ ప్రకారంగా ఉంటారు. అయితే ఇక్కడ ఏంది ద్వయం ఉపాయం చెప్తుంది, ఉపేయం చెప్తుంది కదా. ఉపాయం ఏ వాక్యం చెప్తుంది, ఉపేయం ఏ వాక్యం అంటే పూర్వవాక్యం ఏం చెప్తుంది, ఉపాయం చెప్తుంది. ఉత్తర వాక్యం ఏం చెప్తుంది, ఉపేయం చెప్తుంది. అటైతే పురుషార్థం కైంకర్యం చెప్తుంది. సరే, ఆ పూర్వవాక్యం అర్థం ఉత్తర వాక్యం అర్థం ఈ రెండు ఎక్కడ ఉండాలా, శ్రీవచన భూషణం ఉండాలా, ఉండదా? అప్పుడు 6 ప్రకరణాలు చూసాం కదా. పూర్వవాక్యం శ్రీమన్నారాయణ శరణం శరణం భక్తి, అది ఎక్కడుండది, విరాటి పురుషకారం చేయటం, దాని తర్వాత భగవంతుడు ఉపాయంగా వరించటం, వరించిన తర్వాత ఆయనే నాకు గతి, వేరే గతి లేదు, మనం ప్రభక్తి చేస్తాం, శరణాగతి చేస్తాం. అది పూర్వవాక్యంలో ఉండదు. ఆ పూర్వవాక్యంగా శ్రీమన్నారాయణ శరణం ప్రభక్తి. మనంతా ఈ స్వామి మా ఆచార్యుడు ఇంత చెప్పిన తర్వాత కాలక్షేపం అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి బయట రాను, కూర్చుంటా. ఆయన పొమ్మని చెప్పిన తర్వాత లెయ్యాల. అయిపోయిన తర్వాత ఏదో సరే చెప్పాను, మళ్ళా తిప్పి చెప్పుంటాడు, మళ్ళా తిప్పి చెప్పుకుంటాడు. చెప్పాలా, చెప్పలేదంటే ఏం స్వామి అంతేనా, అంతేనంటే రేపటి కాలక్షేపం లేదు, లేదంటే నా ఒకటికి లేదు, నా ఒకటి లేదు. ఏం స్వామి చేస్తుంటే మిగతా వాళ్ళని పిలుచుకుంటారు, ఎవరో చెప్పిన వాళ్ళు పిలుచుకుంటారో, నాకు లేదు. అప్పుడు అంతేనా అంటే అది తెలుసుకుని వచ్చి మళ్ళా చెప్పు, అప్పుడుదా మీకు కంటిన్యూ అవుతుంది. దీని గురించి మీరేమో అనుకోవద్దు, ఆ ప్రకారం ఆ కాలంలో ఉండింది అని చెప్తున్నా. ఇప్పుడు అదంతా ఏం లేదు, వస్తే చాలు, తెలుసుకుంటే చాలు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు పురుషకారం, ఆ పురుషకారం పిరాటి పురుషకారం రికమెండేషన్, అది రికమెండేషన్ చేయటం భగవంతుడు తిరువడి ఉపాయం, వేరే ఉపాయం లేని చెప్పి నేను తలుసుకున్నాను. అది నేనేం చేశాను, బుద్ధి విశేషం. ఆ బుద్ధి విశేషంగా భగవంతు తిరువడి పూర్తిగా నాకు ఆధారం, అదే నాకు ప్రభక్తి అని చెప్పి తెలుసుకున్నాను. ఇది శ్రీవచన భూషణం ఎక్కడ ఉండదు, శ్రీవచన భూషణం ఎక్కడ ఉండదు. పురుషకార వైభవం, పురుషకార వైభవం. ఆ పురుషకార వైభవం ఏంది, విరాట్ పురుషకారం చేస్తుందిగా, అది మొదట ప్రకరణం పురుషకార వైభవం శ్రీవచన భూషణం చెప్తుంది. దాని తర్వాత రెండోది ఏంది, శ్రీమతే నారాయణాయ నమః. అటైతే దీంట్లో భగవంతుడి దగ్గర మనం కైంకర్య ప్రార్థన ప్రార్థిస్తాము. నాకు కైంకర్యం కావాలా, కైంకర్యం కావాలా, కైంకర్యం ఇవ్వు అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటాం, అది పురుషార్థం. ఆ ప్రార్థన ఎక్కడ స్వామి, రెండో ప్రకరణం సాధనస్య గౌరవం, రెండో ప్రకరణం సాధనస్య గౌరవం. ఆ పురుషకార సాధనస్య గౌరవం. అప్పుడు పూర్వవాక్యం పూర్తిగా అయిపోయింది. పూర్వవాక్యం అయిపోయిన తర్వాత దీంట్లో రెండో ప్రకరణం సాధనస్య గౌరవం అనేది అది అయిపోయింది. అనగా మూడో ప్రకరణం ఏం స్వామి చెప్తుంది, మూడో ప్రకరణంగా ఏంది ఏంది మనకు ఉండే పురుషార్థం. శ్రీమతి నారాయణ పురుషార్థం ఉండదు కదా, ఆ పురుషార్థం ఏముంది, అదే మూడవ ప్రకరణం శ్రీవచన భూషణంలో. ఆ మూడవ ప్రకరణం స్టార్టింగ్ లోనే మంగళాశాసనం వచ్చింది. మంగళాశాసనం అంటే ఏంది, పురుషార్థం అదే. మనం సమాసనం చేసుకుంటాము, శరణాగతి చేస్తాము. ఏం స్వామి చేస్తాము, శరణాగతి చేసుకుని మనకి ఏదేదో దొరకుతుందంటే ఏం లేదు. శరణాగతి చేస్తే కైంకర్యమే. ఆ కైంకర్యం ఎక్కడ దొరుకుతుంది, ఏం కైంకర్యం, మంగళాశాసనం చేసే కైంకర్యం, పల్లాండు ఆ కైంకర్యం చేయాలిగా. ఆ కైంకర్యంగా మూడో ప్రకటనలో స్టార్టింగ్ లో చెప్తారు, మంగళాశాసనం స్వరూప విరుద్ధమో వెన్నీల్ అని చెప్పే పెద్ద సూత్రం. ఆ సూత్రం పూర్తిగా దాంట్లో అయిపోయింది. అప్పుడు పురుషకారం, ఉపాయం, ప్రాప్యం, మంగళాశాసనం, దీంతో ద్వయం అయిపోయింది. అప్పుడు 3 ప్రకరణం లోపల ద్వయం అర్థం చెప్పేశాడు. ఇది శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం 6 ప్రకరణాలు కదా, 6 ప్రకరణలు ద్వయం చెప్పలేదు. మొదట 3 ప్రకరణలు కదా, ద్వయంలో ఉండే పూర్వవాక్యమేమి, ఉత్తర వాక్యమేమి. పూర్వవాక్యంలో శ్రీమన్నారాయణ చరణోచనం ప్రభక్తి, ఇది ఎక్కడిది, ఇది మొదట ప్రకరణం, రెండో ప్రకరణం, రెండు కలిసింది. మళ్ళా ఉత్తర వాక్యం అనేది శ్రీమతే నారాయణ అనేది మూడో ప్రకరణం. అది ఏంది, అది ప్రాప్యం, పురుషార్థం అయిపోయింది. అప్పుడు మిగతా 3 ఉంటాయి స్వామి, మిగతా బ్యాలెన్స్ 3 ఇంకా బాకీ ఉన్నాయంటే
అదంతా ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఆ విషయాన్ని బాగా బాగా ప్రకాశంగా చెప్పడానికి అది వచ్చింది. అప్పుడు ఇదిదా శ్రీవచనం గురించి. ఇప్పుడు జ్ఞానం అనుష్ఠానం బాగా ఉండాల గురుకి. ஞானம் అనుష్ఠానం నన్నాగవే ఉడయనాన గురువై అడైందక్కాలి. బాగా ఉండాలంట స్వామి. ఆయన బాగా చదివాడా, అన్ని తెలుసా, బాగా చదివాడు అంటే అది శబ్దం ఇక్కడ పెట్టాడు. నండ్రాగా, నండ్రాగా అంటే చాలా బాగుండాలట జ్ఞానం అనుష్ఠానం. అలాంటి గురువు, అట్లాంటి గురువు కదా. అప్పుడు పూర్ణంగా ఉండాలా. పూర్ణంగా ఉండాలంటే ఏదో 22 తెలుసుకున్నాను స్వామి, అన్ని తెలవదు, ఏదో తెలుసుకున్నాను. కొంతమంది తిరుపాలకి 30 భాషలని చూడకుండా చెప్తారంటే ఏదో ఒకటి చెప్తానండి. అక్కడ 30 పూర్తిగా చెప్పాలి కదా. అదే ప్రకారం ఈ ప్రకారం జ్ఞానం అనటం ఏదో కొద్దిగా ఉన్నదండి, ఉండింది కరెక్ట్, అడ్జస్ట్ చేసుకుని పోతాడు. అట్ట కాదు, పూర్తిగా ఉండాలా. కొద్దిగా ఉండకూడదు. పూర్ణంగా జ్ఞానం ఉండాలా, పూర్ణంగా అనుష్ఠానం ఉండాలా. అట్లాంటి గురువు ఉండాలి, అట్లాంటి ఆచారం ఉండాలి. పూర్ణంగా జ్ఞానం ఉండాలి, పూర్ణంగా అనుష్ఠానం ఉండాలి. అట్లాంటి ఎవరైనా పరమ సాత్వికుడు అట్లా ఉండాలి. అతను ఎట్లా ఉంటాడు, పరమ సాత్వికుడు. సత్వగుణాలు పూర్ణంగా ఉంటుంది. రజోగుణం తమోగుణం ఉండకూడదు. రజోగుణం అంటే ఏదో నిద్ర వచ్చేది, ఏదో చేసేది, ఎట్ట పోయేది, ఏదో భగవంతుడు లేకుండా భాగవతాలు లేకుండా ఏదేదో మన శరీరానికి కావాల్సింది చూసింది రజోగుణం. తమోగుణం అంటే దొంగలిస్తామా, ఏదైనా చేస్తామా, వాడు నాకన్నా బాగుండాడే, అతను ఎట్లా మనం ఏదైనా చేయాలి, అతను కింద దింపాలని చూస్తాం, అదంతా తమోగుణం. అది రెండు కలవకుండా సత్వగుణాలు పూర్తిగా ఉండి అట్లాంటి ఆచార్యులను మనం ఆశ్రయించేమంటే ఏం చెప్తాం, మన ప్రార్థన పూర్తి అవుద్ది. మన ప్రార్థన ఏమి, మన ప్రార్థన ఏమిటని, మన ప్రార్థన శ్రీవేకుణం పోయేది, అక్కడ పోయి కంకిరం చేసేది, అది కదా ప్రార్థన. అది పూర్తి అవుతుంది. అట్టయితే అప్పుడు మన కార్యాలు జరగదు. సరే స్వామి, ఆయన కొంచెం జ్ఞానం కొంచెం తక్కువగా ఉంది అనుకోండి ఆచార్యుడికి, అదే అనుష్ఠానం కొంచెం తక్కువగా ఉండిందంటే అప్పుడు ఏం చేయాలి స్వామి, జ్ఞానం అనుష్ఠానం బాగా ఉండాలా, బాగలేదు, కొంచెం తక్కువగా ఉండాలంటే ఎట్లా స్వామి, ఒక 20% ఆయనకి జ్ఞానం ఉండదు, 30% అనుష్ఠానం ఉండదు. అట్లా కాదు. జ్ఞానం అనుష్ఠానం అంటే ఏ పరిస్థితుల్లో జ్ఞానం అనుష్ఠానం వదలకూడదు. ఎట్లాంటి పరిస్థితులు జ్ఞానం పూర్ణంగా ఉండాలి. అప్పుడు జ్ఞానం పూర్ణంగా ఉండాలంటే వేరే దేంట్లో ఆ చింతన ఉండకూడదు. అనుష్ఠానం అనేది ఆచారం పూర్తిగా ఉండాలా. లేదు స్వామి, అట్లా ఉన్నప్పుడు ఆయన కొంచెం తక్కువగానే ఉండదు. అప్పుడు మనం ఆయన తిరుగుడి పట్టుకున్నామనుకునే మనకి పూర్ణంగా మనకి ఏం ఫలితం కావాలనో ఆ ఫలితం దొరకద్దు అంటే దొరకదు. అప్పుడు ఆచాడుకుండే జ్ఞానం, ఆచాడుకుండే అనుష్ఠానం పూర్ణంగా ఉండాలా, అప్పుడు దొరకదు. అప్పుడు ఫలితం దొరకదు. అప్పుడే ఏమర్థం, ఆచార్య అభిమానం ఉంటేదా, ఆచార్య అనుభవం ఉంటుందా, ఫలం ఏది మనకు మోక్షానందం పడం. అప్పుడు ఆచార్య అభిమానం ఉంటేదా భగవద్ అనుభవం, ఆచార్య అభిమానం ద్వారా భగవద్ అనుభవం, భగవద్ అభిమానం ద్వారా మనకు మోక్షం జరుగుతుంది. అప్పుడు మోక్షాన్ని మీద మనకు పూర్ణమైన నమ్మకం కావాలంటే ఆచార్య దగ్గర ఇది ఉండాలా, జ్ఞానం ఉండాలా, అనుష్ఠానం ఉండాలా. ఇది చెప్పాను. చెప్పిన తర్వాత ఒక శ్రీవేశ్వరం ఏం చేశాడు, స్వామి మా ఆచార్యుడి దగ్గర ఇదంతా పూర్ణంగా ఉందా, ఈరోజు ఉండొచ్చా, ఈ సందేహం వచ్చింది నా ఆచార్యుడి దగ్గర. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఆచార్యుడి దగ్గర జ్ఞానం పూర్తిగా ఉండాలా, అనుష్ఠానం పూర్తిగా ఉండాలని చెప్పారు కదా. ఆ ప్రకారం ఇప్పుడు నాకు ఈ మార్గం ఉండాదా స్వామి, మా ఆచార్యుడి దగ్గర ఇదంతా ఉండాలి. ఈ క్వశ్చన్ అడిగేదానికి కొంచెం ధైర్యాన్ని రప్పించుకొని నేను అడుగుతున్నాను. ఈ మాట చెప్పనా గురువు, దోషం ఇది. అయినా కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నిప్పుని చెప్తాను, నిప్పుని చెప్తే కాలద్దా స్వామి, చెప్తే కాలద్దా. అదే మరి ఈ మాట చెప్తే దోషం అంటే దోషం, నిప్పుని చెప్తే కాలదు. అయితే ఆచార్యులు, భగవంతుడు, భాగవతాలు తలుసుకుంటేనే దోషం. అది అతను ఇట్టనా, ఓ చెప్పలే, నేను తలుసుకున్నాను, అదే దోషం. అయితే నిప్పుని తాకినేనైతే మనకి ఆ దోషం మనకి దానికి కనెక్షన్ వస్తుంది.
ఇది అట్లా కాదు. నిత్యం చెప్తే మనకి కాలదా కాలదు. అయితే ఇది అట్ట కాదు. అయినా కూడా పెట్టుకుంటాం. ఏంటంటే ఈ ప్రకారం కొన్ని మంది లేదు స్వామి, నా ఆచార్యుడికి అంత మాత్రం జ్ఞానం లేదు స్వామి. అనుష్ఠానం ఇది చూసేసాను. అనుష్ఠ కావాలని నేను చెప్తున్నాను. ఇది పుస్తకంలో రాదని అడగబాకండి. ఉదయమే ఒక మాట చెప్పేసాను. కొన్ని విషయాలంతా పుస్తకంలో రాయరు. ఎందుకు రాయరంటే దాన్ని వ్యతిరేకంగా తీసుకొని చూస్తే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇది ఎంత చేస్తున్నారు అని చెప్పి వచ్చేస్తుంది. అది ఏ ఏ కాలక్షేప గోష్ఠులు ఎట్లా అందుకుదా ఈ కాలక్షేపం వినాలంటే వాడికి సంబంధం ఉంటేదా చెప్పాలని చెప్పి మన సంప్రదాయమే చెప్తుంది. అంటే వాళ్ళకి ఈ పద్ధతి తెలుసు. అందువల్ల ఇప్పుడు ఆయన లేదు స్వామి. అయితే లేదంటే ఎట్లా స్వామి? భయంగానే చెప్తున్నాను. భయంగా చెప్తున్నది ఒక 30-40 సంవత్సరం కూడా భయం ఉన్నది. కాలక్షేపం సరిగా చెప్పాలని. ఇప్పుడు భయం ఉండదు. ఏదో తప్పు చేసేస్తున్నాం భయం. అయితే ఇప్పుడు చెప్పే భయం వచ్చి ఆచార విషయంలో ఇవాళ మాట్లాడవచ్చా? ఆ భయంగానే చెప్తున్నా. అయితే ధైర్యాన్ని రప్పించుకొని చెప్తున్నాను. ఒకే ధైర్యం అంటే ఇది ఉపాయం ఉంటది కదా, జ్ఞానం అనుష్ఠానం. ఇది ఉపాయ అనుష్ఠానం ఇది పూర్తిగా ఉండాలా. ఆ ఉపాయ అనుష్ఠానం జ్ఞాన అనుష్ఠానం పూర్తిగా ఉండాలా. ఆ మాట పూర్తిగా ఉండే ఒక మగ భాగవతుడు ఉండాలంటే ఉండాలి. అది ఎవరు స్వామి? జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండే భాగవతుడు ఎవరది? ఎవరని చెప్పచ్చు? అది ఎవరా? రామానుజుల వారు తప్ప వేరే ఉండరు. వేరే ఎవరే లేదే. జ్ఞానం ఉండాలా, అనుష్ఠానం ఉండాలా, పూర్తిగా ఉండాలి కదా. అప్పుడు జ్ఞాన అనుష్ఠానం పూర్తిగా ఉండేది ఏదో రామానుజ వారిని చెప్తుంది. అయితే ఆయనకి జ్ఞానం అనుష్ఠానం ఉండదా? అది మనం అడగాల్సిన పనే లేదు. అది మన అందరికీ తెలుసు. జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా భాగంగా ఉండాలి స్వామి. ఆయనే గురువు నాకు బాగా తెలుస్తుంది. ఆ ధైర్యంతో ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను. ధైర్యాలు ఎట్లా వచ్చిందంటే స్వామి జ్ఞానం అనుష్ఠానం ఆచారుడు అంటే భగవద్ రామానుజుడు అని చెప్పి ఆ ధైర్యం రాస్తున్నా. అయితేను ఇప్పుడు ఆయన ఉత్తాలక ఆచారుడు. ఆయన ఉత్తాలక ఆచారుడు. ఈ ఉత్తాలక ఆచారుడు రామానుజుల దాంట్లో సందేహమే లేదు. అయితే ఇప్పుడు ఆశ్రయణ ఫలాన్ని రెండుగా చేయబోతాను. ఇంక మీద మీరు జాగ్రత్తగా వినవాలి. మనం ఇక్కడ సమాషణం చేస్తాము కదా, మనకి సంబంధం చేస్తాం మన ఆచార్యుడు, ఉపకార ఆచార్యుడు. అది ఎట్లా స్వామి భగవంతుడి దగ్గరికి పోయి అది మోక్షానికి నన్ను తీసుకుపోద్ది? దానికి రూట్ ఉంటది కదా. శ్రీరంగం పోవాలా, ఈ రూటు ఈ ప్రకారం పోతాం. అదే ప్రకారం నేను నా ఆచార్యుడు ప్రదక్షిణ చూస్తున్నాను. ఆయన తిరుగుడు పట్టుకున్నాను. ఆయన పట్టుకుంటే నాకు మోక్షం దొరుకుద్ది అని చెప్పి ఎట్లా పోద్ది? ఎలా పోద్ది? అప్పుడు ఈయనకిను శ్రీవైకుంఠానికి ఏదో సంబంధం కనెక్షన్ ఏదో ఉండదా? నాలాగనే ఉన్నాడు. నాలాగనే భోజనం చేస్తున్నాడు. ఆయనకి ఒంట వాళ్ళంటే హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. ఆయనకి డ్రిప్స్ ఎక్కిస్తారు. ఏదో నాకు చేసినట్టు ఆయనకి చేస్తారు. అప్పుడు ఆయనకి ఇక్కడికి ఏదైనా సంబంధం ఉండదా? ఇప్పుడు అది చూడబోతాం. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానమనుష్ఠానమివైన అన్నాదవే ఉడయనాన గురు చెప్పాం కదా. ఇప్పుడు మన ఆచారుడికి ఏంటి? ఉపకారక ఆచారుడు. మనకి సమాచారం చేసే ఆచారుడికి పేరు ఉపకారక ఆచారుడు. అయితే రామానుజుల వారికి పేరు ఉత్తాలక ఆచారుడు. ఇప్పుడు రెండు ఫలాన్ని మనం చెప్పబోతాం. ఫలితాన్ని ఆశ్రయణ ఫలితం. ఇద్దరును ఆశ్రయించాల. ఆశ్రయించేది మనం కాదు, మనం ఒకరిగా ఆశ్రయిస్తాము. అయితే ఆశ్రయించే ఆ ద్వార అనేది ఇద్దరి దగ్గర పోద్ది. ఎట్లా పోద్ది అంటే భగవంతుడు ఈ ప్రకారంగా రెండు విధంగా సృష్టి చేస్తాడు. సృష్టి ఎట్లంటే అద్వారక సృష్టి, సద్వారక సృష్టి అని పేరు. కొంచెం ఇది శ్రమంగా ఉన్ను. నేను ముందుగానే కొంచెం మిమ్మల్ని జాగ్రత్త చేస్తున్నాను. కొంచెం శ్రమంగా ఉంటుంది. అందువల్ల దీని మీదనే గుర్తు పెట్టుకొని మీరు వింటే అర్థమైపోతుంది. ఇప్పుడు అద్వారక సృష్టి, సద్వారక సృష్టి అని ఉంటుంది. భగవంతుడి సృష్టి చేసేటప్పుడు రెండు విధంగా చేస్తాడు. అదే ప్రకారం మనకు సమాషణం అయిపోయిన తర్వాత మనం మోక్షం పోయే వరకు రెండు విధమైన ఆశ్రయణం. అట్లయితే వాళ్ళని తిరిగి పట్టుకుంటాం కదా, అది రెండు విధంగా ఉంటుంది. అది ఎట్లా స్వామి? మొదలు స్ప్లిట్టింగ్ చెప్తే ఎట్లా స్వామి? ఎలాంటి సృష్టి అంటే భగవంతుడు మొదట సృష్టి చేస్తాడు కదా, దానికి అద్వారక సృష్టి అని పేరు. సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టిని రెండు ఉండదు. సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టిని రెండు ఉండదు. ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు అతను మనకి మంచిదే చేస్తాడు. అయితే
రెండు విధమైన సృష్టి చేస్తాడని చెప్పాను కదా. మొదటి సృష్టి అందరికి సమానంగా చేస్తాడు. ఎవ్వరు ఏమిటే అందరంటే ఏంది, మనం ఆ లాస్ట్ జన్మాల మనం ఎట్లా ఉన్నామో, ఏ శరీరం తీసుకున్నామో, దాని తర్వాత శరీరం అంతా పోతే ఆత్మ ఒకటే ఉంటుంది. ఆ ఆత్మకి ఆ ఒక్కొక్క ఆత్మ కర్మ ఫలితాలు ఉంటుంది కదా. ఈ ఆత్మ ఈ కర్మ, ఈ ఆత్మ ఈ కర్మ, ఈ ఆత్మ ఈ కర్మ, ఆ ఫలితం ఉంటుంది కదా. ఆ ఫలితం ప్రకారం మనకి సృష్టించడు మొదట దాని మీద అద్వారక సృష్టి అని పేరు. దానికి ఏం పేరు? సమష్టి సృష్టి అని పేరు. సమష్టి అందరికి కామన్ గా చేస్తాడు. అందరికీ ఇదంతా శ్రీ భాషను చాలా బాగా ఎత్తిన్నాడు. సో కామంగా చేస్తాడు. అప్పుడు ఎవ్వరు అందరూ ఒకే. ఇతను ఈ పోయిన జన్మలో ఇతను చాలా పెద్ద జ్ఞానిగా ఉన్నాడు స్వామి, ఈయన దుర్మార్గుడుగా ఉన్నాడంటే రెండుకి తేడాగా ఉండదు. జ్ఞానిగా ఉన్నోడికి తేడా ఉండదు, దుర్మార్గుగా ఉన్నోడికి తేడా ఉండదు. సమంగా సృష్టిస్తాడు. అటు సృష్టించేది ఏంటి, అతనికి ఏమేం చెయ్యాలో ఆత్మనే ఉంటుంది కదా, దాన్ని అన్ని చేసి దాన్ని అట్టయితే అది మొదటిది. అప్పుడే అది చేసిన తర్వాత దాని తర్వాత సమసృష్టి అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో సృష్టి చేస్తాడు. ఆ సృష్టి చేసేటప్పుడు మనకు శరీరాలన్నీ ఇస్తాడు. ఆ శరీరాలు ఎట్లా ఇస్తా అంటే అప్పుడు సమష్టి కాదు, వ్యక్తి. అద్వారక కాదు, సద్వారక. అద్వారక సృష్టి, సమష్టి సృష్టి. సద్వారక సృష్టి, వ్యష్టి సృష్టి. అప్పుడు సద్వారక అంటే ఏదో ఒక దారిని పెట్టుకొని, ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని దాని ద్వారా సృష్టించేది సద్వారక సృష్టి. అద్వారక ద్వారమే లేదు, కామంగా చేసేది, అందరికి ఒకటిగా చేసేది, అది అద్వారక సృష్టి అని పేరు. ఆ ప్రకారం సృష్టించారు. ఎందుకు స్వామి అంటే రెండోది చేసేది మన కర్మానికి అనుగుణంగా మనకు శరీరం ఇస్తాడు. మా మనిషి శరీరం కొంచెం కర్మ, మంచి కర్మ ఉండాలి తీసుకో. అదే పాములు, జంతువులు, చెట్లు ఈ ప్రకారం ఏదో కర్మ చాలా వస్తుగా ఉంటుంది, అందువల్ల ఆ ప్రకారం చేస్తారు. అప్పుడు కర్మాధార చేస్తారు. ఇంక ఏమంటే కొంతమంది ఏం చేస్తారు, అదేంటండి నన్ను ఇలాగా పేదోడుగా పుట్టించాడు, అదే పక్కింటి ఆయన ఉండే ఎంత నొగరాదు కోటీశ్వరుడు కొన్నాడు, భగవంతుడు ఏం స్వామి ఇలా విషమ బుద్ధి ఇట్లంతా చేస్తాడు, చాలా విషమ కార్యం చేస్తున్నాడు. ఈ ప్రకారం చేస్తున్నాడంటే అతను జైల మన కర్మాని బట్టి అతను చేస్తాడు. నేను చేసిన కర్మ తరిగినట్టు నాకు సృష్టి, ఇది సద్వారక సృష్టి. అప్పుడు ఈ ప్రకారం చేస్తారు కదా. దీని మీద ఎవరు వ్యాసులు చెప్తారు బ్రహ్మసూత్రం, యోగపత్యం అనుగ్రహ కార్యం. మొత్తానికి అందరికి అనుగ్రహం చేస్తాడు. అనుగ్రహం చేయుడు కృప వల్ల మొదలు సృష్టి, ఆయన కృప వల్ల సృష్టి చేస్తాడు, మొత్తానికి సృష్టిస్తాడు. బ్రహ్మ సృష్టించే వరకు అది పూర్తిగా అంటే బ్రహ్మాన్ని సృష్టించేది కూడా కర్మ ద్వారా. బ్రహ్మ అనేది ఏం తెలుసా, అది ఒక పోస్ట్. ఇప్పుడు మన రాజ్యంలో అసిస్టెంట్ కమిషనర్ అటెండెన్స్ ఉంది. మన ఇట్లే ముఖ్యమంత్రి అంటాం కదా, ముఖ్యమంత్రి ఒకరే ఉంటారా ఆయన్ని? 5 సంవత్సరాలు మారిపోతారు. వాళ్ళు ఎట్లా వస్తారు అట్లా వస్తారు. అయితే ఆ ముఖ్యమంత్రి అనేది పోస్టు. అదే బ్రహ్మ అనేది ఒక పోస్ట్. ఆ బ్రహ్మకి ఈ ఆత్మ చాలా పుణ్యం చేసి ఉంది, అందువల్ల ఆ కర్మానికి తగినట్టు బ్రహ్మ తీసుకొస్తాడు, ఆ కర్మానికి తగినట్టు శివుని తీసుకొస్తాడు, ఆ కర్మానికి తగిన ఇంద్రుడు, అదే ప్రకారం దేవతలు వాళ్ళంతా తీసుకొస్తారు. ఆ కర్మ అయిపోయి వాళ్ళకి డైరెక్ట్ గా మోక్షం పోనవదు. వాళ్ళు ఆ కర్మ అయిపోయిన తర్వాత ఏం చేయాలో చేసి దాని తర్వాత మోక్షం పోవాల్సిందే. ఎందుకు? పక్కన ఉన్న అర్జునుడికి మోక్షం లేదే. ఆత్మసఖ అని చెప్పాడు. ఆత్మసఖ, ఆత్మసఖ అంటేనే స్నేహితుడు, నా ఆత్మ స్నేహితుడు. అంత మాత్రం కృష్ణుడు చెప్పి ఉండాలంటే అతనికి మోక్షం పోయినట్టు పోలేదే. తర్వాత ఏ జన్మలో పోయాడో తెలవదు. అంటే ఆ జన్మలో మోక్షం లేదు కదా. అప్పుడే వాళ్ళ కర్మాన్ని తగినట్టు వాళ్ళు చేస్తారు. అదే ప్రకారం అది 2 సృష్టి. ఒకటి కారుణ్యం ద్వారా మొదట జరిగే సృష్టి అద్వారక సృష్టి, కర్మ ద్వారా రెండోది జరిగే సృష్టి సద్వారక సృష్టి, అదిదా సమష్టి సృష్టి అని చెప్పాడు. అది అటైతే అతనికి ఏమి ఇతన్ని కింద తొయ్యాలా, అతన్ని పైకి తీసుకురావాలా, అదంతా లేదు. వాళ్ళ కర్మ ప్రకారం అది జరుగుతుంది. అందువల్ల అతని విషయం బుద్ధి లేదు. అప్పుడు 2గా తెలిసింది. ఒకటి కార్యం రూపం, ఇంకోటి కర్మ రూపం చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
అదే ప్రకారం మనం వచ్చి ఆచారాన్ని ఆశ్రయిస్తాం కదా. ఆశ్రయించినప్పుడు మనకి ఫలితం ఏమి? మోక్షానికి పోవాలి. ఆచారాన్ని ఎందుకోసం తిరుగుడి పట్టుకుంటాము? మోక్షానికి పోవాలంటే అది ఫలితం. దొరకద్దా? తప్పకుండా దొరకదు. తప్పకుండా దొరుకుద్ది. ఎట్లా స్వామి? ఎలా దొరకద్ది? ఎట్లా దొరకద్ది? 2 ఆశ్రయణం అవుతుంది. 2 ఆశ్రయణం అంటే ఒకటి మన ఆచారాన్ని మనం ఆశ్రయించేది. ఆశ్రయించేది ఆయన తిరువడి పట్టుకుంది. ఆయన మీద అభిమానంగా ఉంది. ఆశ్రయించేది అంటే సంస్కృత భాషనే ఇది. ఇది ద్రావిడ భాష కాదు. ఆశ్రయించేది ఆయన తిరువడి పట్టుకునేది. మొదట మన ఆచారాన్ని మనం ఆశ్రయిస్తాము. ఆయన ఏం చేస్తాడు? ఆయన తిరువడి పట్టుకున్నాము. సమాశ్రయం అయిపోయింది. ఆయనకి తిరుమంత్రం సర్వస్వం చెప్పేశాడు. దాని తర్వాత రెండోది ఏం చేస్తాడంటే ఆయన నేరుగా మనల్ని తీసుకుపోయి రామానుజుల వారి తిరువడి దగ్గర తీసుకుపోయి వదులుతాడు. అటైతే మనల్ని తీసుకుపోయి రామానుజుల దగ్గర పోయి ఆశ్రయిస్తాడు. ఏమైనా ఆశ్రయిస్తాడు? అప్పుడు 2 ఆశ్రయం వచ్చేసింది. మనం మన ఆచారాన్ని ఆశ్రయిస్తాం. మన ఆచారం ఏమి? ఉపకారక ఆచారుడు. ఇది 2 గుర్తుపెట్టుకోవాలి. ఉత్తాలక ఆచారుడు స్వామి రామానుజుల వారు. ఉపకారక ఆచారుడు మనకి సమాషణం చేసిన ఆచారుడు. ఆ ఉపకార ఆచారాన్ని మనం ఆశ్రయిస్తాము. ఆయన ఇక్కడి నేరుగా పోయి రామానుజుల దగ్గర మనం చేర్చేదాని కోసం ఏంటి రామానుజుల దగ్గర పోయి ఆశ్రయిస్తాడు. ఇది 2 ఆశ్రయం. మొదటి ఆశ్రయం మనం ఆశ్రయించింది. రెండోది మన ఆచారుడు ఆయన దగ్గర పోతాడు. అప్పుడు 2 ఆశ్రయంలో మొదట మన ఆశ్రయం దగ్గర ఏం చేయగలే మనపై ఆచారం తిరుడి పట్టుకుంటాం కదా. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం పూర్ణంగా కావాలన్నా వద్దా మన ఆచార్యుడికి? అర్థం ఇప్పుడు మాట పూర్ణంగా కావాలంటే. ఎందుకంటే ఆచార్యుడి దగ్గర పూర్ణత్వం లేదంటే మోక్షం దొరకదని మీరే చెప్పారు స్వామి. ఆచార్య దగ్గర పూర్ణత్వం జ్ఞానం అనుష్ఠానం పూర్ణత్వం లేదంటే మోక్షం దొరకదని చెప్పారు కదా. ఇప్పుడు మన ఆచార్యుడి దగ్గర ఈ ప్రకారం ఉండాలి కదా. దీన్ని అట్లే పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఇంతే. దేనికంటే ఆచార్యుడు రామానుజుల దగ్గరపై ప్రార్థన పెట్టుకుంటాడు. సరే, ఇప్పుడు రామానుజుల వారు ఆయన ఆచార్యుడే. ఇప్పుడు ఆచార్యుడికి జ్ఞానానుష్ఠానం పూర్ణంగా ఉండదా స్వామి? అది ఎలా మీరు చెప్తారు? పరిపూర్ణంగా ఉండదు. ఆయన తప్ప వేరెవరికి ఇది అంటాడు. అట్లయితే అందువల్ల ఇక్కడ మనవాళ్ళమాముడు ఇది ఏం చెప్తున్నారు చూడండి. మనవాళ్ళం ఇక్కడ ఏం చెప్తున్నంటే ఇది బాగా మనం తెలుసుకోవడానికి కోసమే ఆయనకి ఆచారుడు తిరువాయుమడి పిల్లై. మన ఈ ఉపదేశరత్తిన మాలనంటే మొదట పాసరం ఎంత తిరువాయుమడి పిల్ల ఇన్నరులాల్ వంద ఉపదేశ మార్గத்தை చింత చేసి చెప్పి ఆ తిరువాయుమడి పిల్ల దగ్గర ఆయన సమాషణం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆయన్ని ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత ఆయన పోయి ఉడయవర్ ఆయన అంటే ఎవరు? శ్రీ రామానుజుల వారు. రామానుజుల వారి దగ్గర తీసుకుపోయి చేర్చేరుని ఆయన చెప్పాల. ఆయన పోయి చేర్చేదని చెప్పాల. అప్పుడు ఏం చెప్పాడంటే దీన్ని యతిరాజ వింశతిలో ఒక మాట చెప్తారు. ఏంటంటే ఏం చెప్పినారు? అయితే ఆశ్రయించింది నిజమే. ఆశ్రయించింది నిజమే. ఎవరు? తిరువాయుమడి పిల్లై రామానుజుల వారిని ఆశ్రయించింది నిజమే. అయితే అది ఆయన చెప్పాడని చెప్పలేదు. కాలత్రయేవి కరుణత్రయ నిర్మితాపి పాపస్య శరణం భగవత్క్షమైవ శాసస్తయైవ కమలా రమణేక్షితాయ క్షేమస్యైవ బహుయతీంద్ర భవస్థితానాం శ్లోకం ఇది. అప్పుడు రామానుజుడే ఆ శరణాగతి నువ్వు చెయ్యాలంటాడు. నీవు చెయ్యాల్సిందే కానీ నేను చెయ్యాల్సిన పని లేదు. ఏమంటే అనియనికి ఏం తెలుసు? ఏం తెలియదు. శరణాగతికి ఏం తెలియదు. నువ్వే చెయ్యాల్సింది అని చెప్పి యతిరాజ వింశతిలో ఈ మాట మనం చూసిన యతిరాజ వింశతి కాలక్షేపం అయింది మనకి చెప్పింటాడు. అందువల్ల ఉదయం మనం చూసాం కదా, ఇది ఆర్తి ప్రబంధం ఒక అందుకని ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోకుండా రాసుకోవాలి. రాసుకుంటే ఇది ఇక్కడ చెప్పాడే మళ్ళీ ఇక్కడ వస్తుందే అదే అర్థం వస్తుందా? మీరు టెస్ట్ చేసే వారు కూడా చూడొచ్చు. ఉదయం స్వామి చెప్పాడు అదే మరి చెప్తున్నాడా మారుస్తున్నాడా, ఏం తప్పుగా చెప్తున్నాడా టెస్ట్ చేసుకోవచ్చు. ఏం తప్పేంటి అంటే నేను మనిషే కదా, తప్పు వస్తుంది రావటం అనేది స్వభావంగా కూడా ఉండొచ్చు. ఎందుకు చెప్తాంటే ఆ ప్రకారం ఉదయం చెప్పాను. అన్నై కుడినీరు అరింది ముళనూన్ కుడవి కన్నుడియ గోయై తవిరాలు ఎన్నై ఎతిరాజా అని చెప్పి ఆర్తి ప్రబంధనలు ఈ శ్లోకం మనం చూసాం. అట్లయితే ఏంటంటే పిల్లలకి అయితే ఒంట్లో బాగా చిన్న పిల్లలు రెండు నెలల పిల్ల
ఒక నెల 2 నెలలు అనుకోండి. వంట బాలేదు. మందు ఇవ్వటానికి లేదు. అప్పుడు ఏం చేస్తామా మందు ఇవ్వాలంటే తల్లి ఆ మందు తీసుకొని తల్లి పాలు ద్వారా ఆ పిల్లలకి మందు ఇచ్చి ఆ ఏది రోగము ఏది వ్యాధి అది సరి చేస్తుంది. అదే ప్రకారం నాకు శరణాగతి చేయిన తర్వాత నువ్వు నాకు తల్లి నువ్వు పాలిచ్చేలాగా ఆ శరణాగతి నువ్వే చెయ్యాలని చెప్పి చూశాను కదా. అప్పుడు దీంట్లో శరణాగతి కూడా వాడిదా చేసేట్టుగా మనం చేసేట్టుగా లేదు. రామానుజుడు కదా ఎవరి దగ్గర చేస్తున్నాడు, పెరుమాళ్ దగ్గర చేస్తున్నాడు. సరే ఇప్పుడు ఎంత తిరువాయుమడి పిల్ల ఇన్నరులాల్ వంతుముదేశ మార్గத்தை ఇచ్చింది ఇది అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆచార్యుడు చెప్పాడు. అయితే అప్పుంటే 2 కార్యం జరుగుతుంది, 2 పని జరుగుతుంది. ఏంటంటే మనం మన ఆచార్యుని పట్టుకున్నది ఒకటి, ఆ ఆచార్యుడు ఏం చేస్తాడు ఆయన తీసుకుపోయి రామానుజుల వారి దగ్గర తీసుకుపోయి ఏం ఆశ్రయించేది ఇంకోటి. 2 జరుగుతుంది. మన ఆచార్యుని పట్టుకుంటాము, ఆ ఆచార్యుడు ఏం చేస్తాడు రామానుజు దగ్గర పోయి ఆశ్రయించేది ఇంకోటి జరుగుతుంది. అప్పుడు మొదటి ఆశ్రయం ఎక్కడ మన ఆచార్యుడు, ఆ మొదట ఆశ్రయించేది మన ఆచార్యుడు. మన ఆచార్యుడి దగ్గర మనం ఆశ్రయిస్తున్నాము. ఇప్పుడు ఈ పాశురం అనేది 61వ పాశురం జ్ఞానమనుష్ఠానం మనకు గుర్తుగా వినాల. జ్ఞానమనుష్ఠానమే నన్నాగమే ఉడయనాను గురు అని చెప్పింది, గురుని చెప్పింది లేదా ఆచారం. జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలని చెప్పింది. ఇది మరి అయితే 2వ ఆశ్రయం ఎవరి దగ్గర రామానుజుల వారి దగ్గర 2వ ఆశ్రయం. మొదట మనం మన ఆచార్యుడు ఉపకారక ఆచార్యుడిని మనం తిరుపతి పెట్టుకున్నాం. దాని తర్వాత ఆయన రామానుజుల వారి దగ్గర తీసుకొని ఇస్తాడు. ఇప్పుడు ఆశ్రయణ పదం రామానుజులకు పోయిన తర్వాత ఆయన పోయి మనం ఏం చేస్తాడు మన ఆచార్యుడు ఉపకారక ఆచార్యుడు. అయితే ఉపకారక ఆచార్యుడికి ఏ విధమైన సమానం రాదు, ఉపకారక ఏ విధమైన సమానం రాదు. ఎందుకంటే ఆయనకి జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా లేదంటే కూడా ఏ సమానం రాదు. ఇప్పుడు ఎందుకోసం నేను చెప్తున్నానంటే మనం ఏమనుకున్నాము ఆ స్టార్టింగ్ లో ఏమనుకుంటాను స్వామి మా ఆచార్యుడికి అంత మాత్రం జ్ఞానం లేదు, మా ఆచార్యుడికి అంత మాత్రం అనుష్ఠానం లేదు. అయితే మీరు చెప్పింది ఏమో జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉంటేదా మనకు ఆ ఫలితం దొరకదని చెప్పారు. అట్లయితే నాకు బాగా తెలుస్తుంది ఆయన ఏదో చేస్తాడు ఎట్లా చేస్తాడు అందువల్ల నాకు ఫలితం దొరకదు కదా అని మనం అనుకుంటాం. అనుకుంటామంటే అనుకునేది తప్పు. అప్పుడు నాన్న ఉండాల్సింది లేదా? అప్పుడే మన వాళ్ళ మనం జ్ఞానం అనుష్ఠానమే నన్నాగా ఉడైనాన గురువు అని చెప్పాడు కదా. అట్లయితే దానికి అర్థం అది చెప్పింది స్వామి రామానుజుల వారు. రామానుజులు సరే అట్లయితే ఇప్పుడు ఈయన పేర పోయి తీసుకొని ఇస్తాడు కదా జ్ఞానం అనుష్ఠానం ఆయన దగ్గర పూర్తిగా ఉన్నది. అయితే ఇప్పుడు ఏమంటే ఈయన దగ్గర జ్ఞానం ఎంత ఉండాలా? మనం ఉపకారక ఆచారం ఉండాలి కదా, ఎంత జ్ఞానం ఉండాలా? మనల్ని తీసుకుపోయి రామానుజుల వారి తిరువడిలో చేర్పించేంత మాత్రం జ్ఞానం ఉంటేనే చాలు. దానికి పెద్ద జ్ఞానం ఉండాల్సిన పని లేదు. అద్దె ఈయన చేస్తాడు. ఈయనే మనకు మోక్షం ఇస్తున్నట్టు లేదు, బాగా తెలుసుకోండి. ఈయనే మనకు మోక్షం ఇస్తున్నట్టు లేదు. ఈయన తీసుకుపోయి ఎక్కడ చేస్తాడు? రామానుజుల వారి తిరువడిలో తీసుకుపోయి చేపిస్తాడు. స్వామి అట్టయితే రామానుజుల వారు లేదు స్వామి, ఆయన ఉంటే ఆయన తిరువడిలో చేర్పించవచ్చు. ఆయన లేదు కదా, ఆయన ఉంటే మేమే డైరెక్ట్ గా రామానుజు వారి తిరువుడి పట్టుకుంటాం కదా, ఆయన లేదు కదా. అప్పుడు మీరు చెప్పారు కదా రామానుజు వారి తిరువుడి పట్టుకోను కాదు, ఆయన లేదు. అందువల్ల ఆయన నియమం చేసిన 74 సింహాసనం ఎవరో వాళ్ళ ద్వారా మనం పట్టుకుంటే అప్పుడు వాళ్ళ దగ్గర పోద్ది అని చెప్పారు కదా. అప్పుడు అదే ప్రకారం ఆయన మాత్రం ఎలా ఇస్తాడంటే ఈయన రామానుజు వారిని నియమనం చేసేసాడు. వీళ్ళు ద్వారా వస్తే అది నా దగ్గరకు వస్తుంది, ఆయన మాట సత్యమైన మాట. అందువల్లదా ఎవరైనా సమాచారం చేయని కాదు. స్వామి ఇక్కడ ఒక బ్రాహ్మడు, మంచి బ్రాహ్మడు, అన్ని విషయాలు తెలుసు, పూర్ణంగా తెలుసు. నారాయణ దివ్య ప్రబంధం కానీ వేదం కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ అన్ని తెలుసుకున్నాడు. అది సంప్రదాయం పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ సంప్రదాయం కాలక్షేమం ఎలా చెప్తాడు? తెలుగులో చెప్తాడు, ద్రావిడ భాషలో చెప్తాడు, అన్ని చాలా బాగా చెప్తాడు. అతనికి అంత వైభవం ఉండదు కదా. అతని దగ్గర సమాచారం చేసుకున్న తర్వాత నాకు మోక్షం జరగదు కదా అంటే అంత వైభవం ఆయనకు ఉండదంటే దొరకదు.
ఏం స్వామి, రామానుజన్ నియమనం చేసిన 74 సింహాసనం మాదిరి ఆయన వస్తున్నాడో చూడాలా, రాలేదంటే దూరం. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎవరంటే వాళ్ళు, ఎవరంటే వాళ్ళంటే బ్రాహ్మణే, ఎవరో కాదు, చేసుకున్నావద్దంటే చేసుకున్నావు కదా. అయితే ఇప్పుడు కొన్ని మంది ఆ ప్రకారం వస్తున్నారు, చాలా తప్పు. కొంచెం జనాల్ని యామానిస్తున్నారు. నాకింత జ్ఞానం ఉండాది, నాకు ఆ అభిమానం ఉండాది, అందువల్ల నేను చేస్తే రామానుజరావు ఇస్తారని చెప్తారు. ఎట్లా ఇస్తారు? ఆయన పేరులో 74 ఆయన సెలెక్ట్ చేసి పెట్టేశారు. 75 లేదు లేదు. అప్పుడు నేనుగా కొత్తగా ఒకటి తీసుకొచ్చాను అనుకోండి, నాకు అన్ని జ్ఞానం ఉండదు, నేనే చేస్తాను. సంబంధం ముఖ్యం. ఇప్పుడు ఒక పిల్లలు ఉంటారు, కొడుకుంటారు. పిల్లలు కొడుకున్నప్పుడు ఆ ఆ తండ్రి సొమ్ము పూర్తిగా పిల్లలకే కదా రావాలా? ఎందువల్ల సంబంధం ఉండదు. ఈదిలో ఉడబడ్డాడు అతను అడుగుతారా? పోదు. అప్పుడు ఈ కొడుకు ఎలా వస్తుంది? సంబంధం ఉండదు. కొడుకు స్వామి శరీర సంబంధం ఉండదు. అదే ప్రకారం పూర్తిగా ఈయన మీ కొడుకు మీద అభిమానం. ఆ ప్రకారం 74 ఆ సింహాసనాది పరంపరలు ఎవరో ఆ పరంపరలో స్వామి అభిమానం పెట్టుకుంటాడు. ఏం పేరు మన రామానుజుల వారు. ఆ అభిమానం పెట్టుకుంటే ఆ పరంపరలో ఎవరు వచ్చారో వాళ్ళకు ఓహోన్న జ్ఞానం ఉండాల్సిన పని లేదు. వాడికి ఏం జ్ఞానం ఉండాలంటే మనం తీసుకుపోయి రామానుజుల వారు తిరువెట్ల సమర్పించేంత మాత్రం జ్ఞానం ఉంటే చాలు. అదే స్వామి అది ఎలా సమర్పిస్తారంటే అది వాళ్ళిద్దరికి తెలుసు. ఆ పరంపరలో వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరికి తెలుసు. ఆయన తెలుసుకుంటేనే రామానుజుల వారు తీసుకుంటారు. ఓ నా శిష్యుడు 74 సింహాసనం వచ్చినడు మన ఒక జీవాత్మని ఈ ప్రకారం నా సంబంధం ఉంది అని చెప్పి ఆయన అంగీకారం చేసుకున్నాడు. ఆయన సరిగా చేశాడా? చేశాడు. అప్పుడు నేను తీసుకుంటాను, ఆయన తీసుకుంటాను. ఇదిగా జరుగుతుంది. ఇది మనకు తెలుసుకోకుండా ఏం చేస్తామంటే అదేంటి స్వామి ఆయనే కదా వేస్తాడు, అప్పుడు మన ఆచారం అక్కర్లేదు. ఎందుకో ఈయన లేదంటే ఆయన దగ్గరికి పోదు. ఈయన లేదంటే ఆయన దగ్గర ఫోన్ లేదా, ఆయన దగ్గర పోవాలంటే ఈయన కావాలా, ఈయన కావాలంటే ఈయన మన మీద అభిమానం పెట్టాలా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేసి వినండి. మన మీద అదిదా ఆచార్య అభిమానం. మన మీద అభిమానం పెట్టుకోవాలా. మన మీద అభిమానం పెట్టుకోవాలంటే మనం ఆయన మీద ఎంత అభిమానం చూస్తే మన మీద అభిమానం వస్తుంది. అది వదిలేసి అందుకుదా ఉదయం ఒకటి కూడా చెప్పాను కదా, ఈ గ్రంథంలో రామానుజుల వార్త ఆచార్యులు రాయకుండా ఉన్నారు ఎందుకు మనం ఉదయం చూసాము. రాసేసామంటే మన ఆచారం మీద మనకి మతింపే ఉండదు. అది ఏంటంటే ఏదో చేశాడు. మనం ఉద్యోగానికి రికమెండేషన్ చేస్తారు కదా, ఉద్యోగం పోయిన తర్వాత ఆయన రోజు చూస్తూ ఉంటామా? లేదే. ఏం చేసేది? ఏది చేసేది? నువ్వు రికమెండేషన్ చేసేవు, డబ్బులు కావాలంటే ఇస్తాను తీసుకోపో అంతగా. అలా కాదు ఇది. ఈయన సంబంధం ఎప్పుడు ఉండాలి. ఈయన సంబంధం లేదంటే భగవంతుడు ఏం చేస్తాడంటే నేను మోక్షం అద్ద 60వ పాసురం நன்னாரவர்கள் திருநாடு தன்குருவின் தாளினைகள் தன்மை அன்பொன்று இல்லாதார் அன்பு தன்பா செய்தால் அம்புவைகோன் இன்பமிழ் விண்ணாடு தான் அளிக்க வேண்டுகிறான் ఆదరాన్ నన్నార్ అవர்கள் తిరునాడు. అతను మోక్షానికే కోరనిచ్చు. ఎందుకు స్వామి? ఇతని మీద అభిమానం లేదని ఎందుకు ఇవ్వాలా? అది చాలా చూసాం కదా. అందువల్ల ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈయనకి ఎంత కావాలా, ఎంత జ్ఞానం కావాలా? మనల్ని తీసుకుపోయి రామానుజుల వారి తిరువెట్ల సమర్పించాలా. ఇక దానికి ఎంత జ్ఞానం కావాలా? అది ఉంటుంది. అది లేకుండా మన దానికి అది మనకు తెలవకుండా ఏం చేస్తామంటే ఓ ఈయనకి జ్ఞానం అంత లేదు. ఇంకోటి చెప్తాను, ఇక్కడే మన తమిళనాడు కానీ ఆంధ్రదేశంలో కానీ ఎంతనో ఆచార పురుషాలు ఉంటారు. వాళ్ళు ఆ పరంపరలో వచ్చిన ఉంటాయి. అది పరంపరలో వచ్చినంటే కొన్ని మందిని ఏం అనుకుంటారంటే ఇలాగ అనుకోకూడదు, అయినప్పుడు చెప్తాను. తమిళనాడు ఆచార పురుషాలు అంటే కొంచెం ఆచార అనుష్ఠానంగా ఉంటారు, వాళ్ళ విషయాలంతా తెలిసి ఉంటుంది. మన ఊర్లో ఏం స్వామి ఏదో ఉంటారు, ఏదో చేస్తారు. ఎంత పాపమో నాకు తెలవదు.
ఈ మాట చెప్పనే కూడదు, అలవనే కూడదు. ఆయన నియమించిన ఆ పరంపరలో వచ్చిందో అది ఒకటే మనం చూడాలా. ఇక్కడ ఏం చూడాల్సిన పని లేదు. మీరు ఏం చూసినా అంతా మనకి పాపాలు. ఆయన యోగ్యత ఉండాదా, చదివి ఉండాడా, ఆయన జ్ఞానం ఉండాదా, అనుష్ఠానం ఉండాదా, మనం తీసుకుపోయి రామానుజీ వారి తిరుమల తీసుకుపోయి చేర్చాలి. అదిదా ఆయన పని. దానికి ఎంత జ్ఞానం ఉండాలో అంత ఆయన దగ్గర లేదా? పూర్ణంగా ఉంటుంది. అది అదే అది నారాయణ దేవుని పూర్తిగా తలవకుండా చదివితేదా, 4 వేదాలు తలవకుండా చదివితేదా, కాలక్షేపంగా పూర్తిగా నీకు చెప్తేదా, శ్రీభాషంగా పూర్తిగా చెప్తేదా? అక్కర్లేదు. అయితే అదంతా ఎవరికి కావాలా? రామానుజు వారికి కావాలా? అది ఆయన దగ్గర లేదా? స్వామి ఎంత ఉండదు ఆయన జగదాచరుడు. అప్పుడు ఈ మన భగవంతుడికి నువ్వు రామానుజుల వారికిదా సంబంధం, మన ఆచార్యుడుకును రామానుజు వారిదా సంబంధం. అయితే మోక్షం ఇచ్చేది భగవంతుడు. అప్పుడు భగవంతుడి దగ్గర రామానుజు వారు మన గురించి మాట్లాడతారు. మాట్లాడతారు ఏమిటో రికమెండేషన్ చేస్తారు. అప్పుడు మనకి ఏం కావాలా? రామానుజుల వారి సంబంధం కావాలా. రామానుజుల వారి సంబంధం కావాలంటే అప్పుడు రామానుజుల వారు ఇక్కడ లేదే స్వామి అంటే ఆ పరంపర 74 సింహాచలం సరి ఆ పరంపర వచ్చిన చేసుకున్నానా? ఆయన జ్ఞానం అనుష్ఠానం లేదే స్వామి. కొన్ని విషయాలంతా అది ఈ సభలు చెప్పకూడదు, అయినా కూడా ఇదా నిజం. మనకు ఆ భావం రావాలి. ఎందుకు రాలేదంటే లోకంలో ఇలాంటి స్థితి అనేది లేదు. ఉంటే కదా ఇలాంటి ఒక స్థితి, ఇలాంటి ఒక సన్నివేశం ఉంటుందంటే లోకంలో ఎక్కడ లేదు. ఒక జీవాత్మ రామానుజుల వారు ఆ జీవాత్మ చెప్తే నేను మోక్షం ఇస్తానని ఏదైనా ఒక దేవత చెప్తుందా? ఆ ప్రకారం ఎక్కడన్నా ఉండదా? ఏ మతంలోనూ ఉండదా? ఏ మతంలోనూ లేదు. ఆ పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు పెరియ పిరాటియార్ ఆ నంబర్ వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అప్పుడు గద్దరిని సేవించి నాకు నా సంబంధం మోక్షం కావాలని తీసి పెట్టుకున్నాడు రామానుజుల వారు. అప్పుడు నీ సంబంధం ఎవరిని చెప్తే నేను మోక్షం ఇస్తానో ఆ మాట చెప్పేశాడు సత్యసంతుడు. అప్పుడు ఆయన సంబంధం కావాలి. ఆయన సంబంధం కావాలంటే ఆయన లేదే స్వామి. అందువల్ల ఏం చేశాడు ఆయన? 74 సింహాసనాలను నియమిస్తాను. ఆ పరంపరలో ఎవరో ఇప్పుడు కాదు, ఇంకా 10,000 సంవత్సరాలు వచ్చా కూడా ఆ పరంపర వస్తుంది కదా. ఏమంటే ఆ పరంపరలో వచ్చితేనే వాడు సార్ ఆ పరంపర అది అటేదేమి జ్ఞానం అంటే ఏమి? ఆ పరంపర జ్ఞానం. అది ఎవరికి? ఉపకారక ఆచారుడికి, ఉత్తాలక ఆచారుడు కాదు. ఉత్తాలక ఆచారుడికి పూర్ణమైన జ్ఞానం ఉండాలి. అంటే ఆయనకి భగవంతుడికి గల సంబంధం, ఈయనకి భగవంతుడికి సంబంధం లేదు. ఈయనకి రామానుజుల వారితో సంబంధం మన ఆచార్యుడికి. ఇది మీరు బాగా తెలుసుకోవాలా. తెలుసుకునేసరికి ఏ విధమైన ఒక కన్ఫ్యూషన్ ఉండదు. ఓ ఇది సంప్రదాయం అటైతే మన ఆచార్యుడికి అంటే మనకి ఆ సంబంధం కావాలంటే ఈ ఆచారం లేదంటే రామానుజుల వారి సంబంధం లేదు. లేదు స్వామి మా ఊర్లో ఒక 6,00,000 అధికారులు ఉన్నారు, అన్ని చెప్తాడు. అయితే చేసుకుంటే ఏమి స్వామి అంటే చేసుకోవచ్చును, సంబంధం లేదు. రామానుజుల వారి సంబంధం దొరకదు. ఎందుకు దొరకదు? ఆయన నియమించిన దాంట్లో ఆయనకి సంబంధం ఉండాలని ఆయన చెప్పేసాడే. ఒక మార్పు వస్తుందా? వస్తుంది రాదే. నా కొడుకు తన ఆయన మీద నేను ఆ సొమ్ము రాసి పెట్టచ్చు. ఈగలు ఎవరో పోతున్నారు, అతను వచ్చాడంటే నేను రాస్తానా? నేను సంబంధం చెప్తానా? అదేంటి అతను నా కొడుకే కాదు, నా సంబంధమే లేదు అతనికి, నేను ఎందుకు ఇవ్వాలా? నా పిల్లలు అయితే నేను ఇస్తాను, తెలుస్తుంది కదా. అదే ప్రకారం రామానుజుల వారు. అయితే ఇప్పుడు చాలా మందిలో ఇది కోడ్ ఉంటారు, దాన్ని సమాచారం చేస్తాను కదా, అది పెట్టుకొని నేను చేస్తాను. అయితే కూడా ఆచారుడికి ఇది ఉండాలని చెప్పి మన వాళ్ళం మనం చెప్తుంది. శ్రీవచనం భూషణం లోపల పోయామంటే దీనికి ఆచారుడి లక్షణమేమి చాలా చెప్తున్నాం. ఇప్పుడు మనం దానిలో కూడా పోవాల్సిన పని. ఎందుకో నేను చెప్తున్నా అంటే అందువల్ల ఇది ఇప్పుడు దీనికి పూర్తిగా జ్ఞానం అనుష్ఠానం పూర్ణంగా ఉండాలా అని లేదు. అట్లయితే ఉండాలా లేదు లేదు. మనల్ని తీసుకుపోయి రామానుజి వారి తిరుగుడులో తీసుకుపోయి చేర్చేంత మాత్రం జ్ఞానం ఉండాలా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది స్వామి. ఇప్పుడు జ్ఞానం అనటానికి పొందుందా? ఏ కొరత లేదు.
ఆయన చూడండి, ఇప్పుడు క్వశ్చన్ ఒకటి అడతాను. పరిపూర్ణమైన చెప్పేశారు. అయితే దీన్ని రామానుజుల వారు ఏమి చూస్తున్నాడు, పెరుమాళ్ ఏం చూస్తున్నాడు? ఇప్పుడు మనం మన ఆచారాన్ని పట్టుకుని విషయం ఆయన తీసుకుపోయిచ్చారు. ఇప్పుడు రామానుజుల వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర, పెరుమాళ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? దీని మీద మనవాళ్ళ మామూలు ఆర్తి ప్రబంధంలో చెప్తాడు. అధికారం ఉండే అరంగర్ ఇరంగావో, అధికారం ఇల్లాదార్ కండ్రో ఎతిరాజా నీ అరంగువది. చెప్తాను, ఏం అర్థం చెప్తాను. అధికారం ఎవరికి అధికారం ఉండదు, అధికారం ఉంటే రంగనాథుడు ఏం చేస్తాడు, శ్రీరంగనాథుడు నీకు అధికారం ఉండదు రా తీసుకుపోతాను రా అని చెప్పి తీసుకుపోతాడు. అధికారం లేదు, నాకు అధికారం లేదు, చూసాయి అధికారం లేదు వెయ్యి నా దగ్గర రావద్దు పో చంపిస్తాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నాడంటే ఆయన పెరుమాళ అధికారం అడుగుతున్నాడు, నా దగ్గర అధికారం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఉండావంటే అధికారం లేనివాడికి కదా నువ్వు ఉండావు. ఎవరిని చూసి? రామానుజ వారు చూసి ఈ మాట నంబెరుమాల దగ్గర అడగల స్వామి మన వాళ్ళ మమ్మల్ని. నంబెరుమాల దగ్గర అడగల రామానుజ వారా నువ్వు కూడా అధికారం చూస్తావా? అధికారం అతను చూస్తాడు, భగవంతుడు చూస్తాడు అధికారం. ఏం అధికారం ఉండదు, నేను తీసుకుపోతాను. ఏం అధికారం నేను చెప్పుంటాడు. ఒక ఉద్యోగం పోవాలా, ఇంత చదివి ఉండవా, సర్టిఫికెట్ చూపి అంటాడు. చదివి ఉండవంటే చదవా అని తీసుకొస్తాడు. సర్టిఫికెట్ అది ఏం చదవదు, పోయా బయట ఆ ప్రకారంగా భగవంతుడు చేస్తాడు. అయితే రామానుజుల వారు నాకు అధికారం లేదు. అప్పుడు అధికారం లేని వాళ్ళకి ఎవరు నువ్వుదన్న చెయ్యాలా? ఆ అధికారం ఉంటే శ్రీమన్నారాయణ చేస్తాడు. అధికారం లేదే సరే స్వామి ఇక్కడ అధికారం చెప్తాడు. ఏది అధికారం? అధికారం ఏది అధికారం? జ్ఞానం అనుష్ఠానం. ఎక్కడ వచ్చాను చూడండి, ఈ జ్ఞానం అనుష్ఠానం, ఈ జ్ఞానం అనుష్ఠానం అనుకారం. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం పూర్ణంగా ఉంటే రంగనాథుడు దిగి వచ్చి నాకు ఇస్తాడు, పూర్ణంగా ఇస్తాడు. అయితే అది జ్ఞానం అనుష్ఠానం పూర్ణంగా ఉండాలి కదా, ఉండాలి కదా. అప్పుడు అధికారం లేని వాళ్ళకి ఏం చేయాలా? ఏమీ లేదు స్వామి, ఏం లేదు, ఏం చేసేది? ఇప్పుడు మనమే కొన్ని పత్రాలంతా రాస్తారు. రాసినప్పుడు వాళ్ళకి చైరాత వేయాలి కదా. చైరాత కొన్ని మందికి చదువు లేదు, చైరాత వేయం తెలీదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ బొట్టు ఇటు పెట్టుకొని దాన్ని పెట్టి అటు థంబ్ ఇంప్రెషన్ దాన్ని పెట్టేస్తారు. అది పెట్టేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆ చదువు లేదు. చదువు ఉండేటోళ్ళు చైరాత వేస్తారు, చదువు లేని వాళ్ళు ఇది చేస్తారు కదా. అదే ప్రకారం ఇప్పుడు మనకి చదువు అనేది ఏంది? జ్ఞానం అనుష్ఠానం లేదు, జ్ఞానం అనుష్ఠానం లేదు. అట్లా లేనుకి ఏం చెయ్యాలా? నువ్వు కదా ఇయ్యాలా. ఇప్పుడు అందువల్లగా మన ఆచారుడు దేవుని ఆశ్రయిస్తున్నాము. ఏం ఆశ్రయం? నాకు జ్ఞానం అని లేదు, అనుష్ఠానం లేదు. లేదా స్వామి నాకు ఉన్నది స్వామి, ఏమీ లేదు. ఉండాలంటే అబద్ధంగా అదేమి లేదు, జ్ఞానం లేదు, అనుష్ఠానం లేదు, రెండు లేదు. సరే అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఇది ప్రమాణం. ఏం ప్రమాణం? జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉంటే రంగనాథుడు ఇస్తాడు. జ్ఞానం అనుష్ఠానం లేనోడికి ఎవరు ఇవ్వాలా? స్వామి రామానుజుల వారికి కదా. అప్పుడు రామానుజుల వారు ఆశ్రయించడానికి ఫలం ఏమైనా అదే జ్ఞానం అనుష్ఠానం లేదు. అయితే ఆ ఫలానికి ఏం కావాలంటే జ్ఞానం అనుష్ఠానం లేదు అంతే. అయితే నన్ను తీసుకుపోయి ఉపకార ఆచరణ తీసుకుపోయి ఇవ్వాలి కదా. ఆయనకి జ్ఞానం అనుష్ఠానం ఉండాలా? ఎంత ఉండాలా? రామానుజుల వారికి ఉన్నట్టు జ్ఞానం అనుష్ఠానం ఉండాలని లేదు. అంటే రామానుజుల వారు ఆయన భగవంతుడి దగ్గర డైరెక్ట్ గా దాని దగ్గర జ్ఞానం అనుష్ఠానం పెట్టుకుంటాడు. అయితే మనం ఉపకారక ఆచారకి ఏదో కొద్దిగా ఉంటే చాలు. ఈయన తీసుకుపోయి ఆయన దగ్గర తిరుపతిగా చేర్చరా, అది ఉండాలి కదా. అంతదా అది కదా, అది ప్రమాణం. ఏది ప్రమాణం? ఈ పాత్రం ఇప్పుడు చెప్పానే, ఆ ఏ పాత్రం? அதிகாரம் உண்டேல் அரங்கர் இறங்காரோ, அதிகாரம் இல்லாதார் கொன்றோ ఎతిరాదా నీ ఇరంగ వేండువది అని చెప్పిన. దీనికి ఇదిదా అందువల్లదా
ఈ ప్రమాణం చేర్చి చూస్తే దీనికి సమాధానం పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు మనకు అధికారం లేదు. అప్పుడు జ్ఞానం అనుటాన్ని చెప్పాడు స్వామి అంటే, అయితే దీంట్లో ఒక్కటి తగ్గితే కూడా ఫలితం మనకి పూర్తిగా రాదు. అది ఎవరికి? ఇప్పుడు ఈ ఆచారం పూర్తిగా ఉండాలా? లేదు. మళ్ళా నాకు దోషం ఉందా అది మళ్ళా వల్ల తిప్పి తిప్పి అదే చెప్తున్నాను. లేదంటే ఆ లేదుని మనం చెప్పకూడదు. లేదని మనం చూడకూడదు. రెండోది ఆ లేని దాని వల్ల నాకు మోక్షం జరగకుండా ఉండదు. ఏమంటే ఆయన పరంపరలో వచ్చిన దాని వల్ల ఆయన తీసుకుపోయి చేస్తాం. అందువల్ల ఉంటాదా లేదా? లేదు స్వామి. కొన్ని మంది ఇది కూడా చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? ఒకసారి ఆయన ఆ 74 సింహాసనం వచ్చిన అధికారి ఆయన. వాళ్ళ దగ్గర చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఎవరో చెప్పారంట. అది మన తెలుగులో దీని ప్రకారం ఎవరో ఏదైనా చెప్తుంటే వెంటనే వినేస్తారు. శాస్త్రం ఏం చెప్తుంది, మన పెద్దోళ్ళు ఏం చెప్పారు, సంప్రదాయం ఏం చెప్తుంది, మన శ్రీ వైష్ణవ ఆచార పురుషులతో వాళ్ళు ఏం చెప్తున్నారు అది అడగనే వాడు. ఎవరో ఈదలు పోయటం వాడికి వాళ్ళు ఏదో చెప్పారు. వాళ్ళు అట్లా చెప్పారండి. వాళ్ళు ఎంతవరకు తెలుసా? టీవీలు ఎంతో వచ్చారండి. ఈ సినిమాలంతా చూశారంట. వాడికి ఏం తెలుసు? వాడికి శాస్త్రం తెలుసా, సంప్రదాయం తెలుసా, ఏమైనా తెలుసా? ఏది తెలియాలంట మన ఆంధ్రదేశంలో ఎంతో ఆచార పురుషులు ఉంటారు. వాళ్ళ దగ్గర అడగాల. మిగతా వాళ్ళ దగ్గర అడగాల్సిన పనియే లేదు. వాళ్ళ దగ్గర అడగాల. వాళ్ళు ఏం చెప్తారో అది వినాలా. వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఎంత ఆచార పురుషులు అక్కడ ఉన్నారు సార్. వాళ్ళకి బయట చూపించుకోరు. ఎంత వైభవం వాళ్ళు ఉన్నా కూడా అట్లే ఉంటారు. ఆ ప్రకారం ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళని తిరిగి పట్టుకొని ఈ ప్రకారం ఉండదు ఏంటి, వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. మిగతా వాళ్ళ దగ్గర అడగరు, చెప్పరు. ఇప్పుడు ఈ ప్రకారం ఉంటది కదా, దీనికి కూడా సమాధానం చేర్చిపోయింది. ఇప్పుడు ఇది దొరకలేదంటే అప్పుడు నాకు దొరకదా స్వామి? ఇంకోటి విషయం చెప్తాను కదా. ఒక స్వామి ఏం చేశాడు, ఒక ఆయన ఏం చేశాడు, మన ఆంధ్రదేశంలో ఇది జరిగినది. ఆయన అక్కడ చేసుకున్నాం. అక్కడ ఒక ఆయన పేరు ఎవరి పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు. అక్కడ ఏదో స్వామి దగ్గర చేసుకున్నారు. చేసుకొని అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడోళ్ళు ఏదో చెప్పేశాడు. అదేంటండి ఆయన దగ్గర చేసుకున్నావు? ఆయనకి జ్ఞానం లేదు, అనుష్ఠానం లేదు, ఏం లేదు. నువ్వు ఎట్లా మోక్షానికి పోతావు? మోక్షానికి పోయటానికి నీకు కుదరదే. ఎట్లా పోతావు? ఇంకా మంచి వాళ్ళ దగ్గర ఎవరైనా చేసుకో అని ఆ మాట చెప్పేశాడు. ఈయనకది లోపల పోతుంది. ఈ విషయంతో తెలవదే. లోపల పోతుంది. సరే మంచోళ్ళు ఎట్లా చేసుకోవాలో, బాగా జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండదు. ఎవరి దగ్గర చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనుకున్నప్పుడు అట్లయితే తమిళనాడులో చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా జ్ఞాన అనుష్ఠానంతో చాలా మంది ఆచార పురుషులు ఉంటారు. వాళ్ళ దగ్గర చేసుకుంటారు. ఇక్కడ వచ్చి చేసుకుంటారు. ఇక్కడ వచ్చి ఇచ్చారు. అప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రకారం చూడి సంభాషణ అయిపోయింది. అప్పుడు ఎందుకు వచ్చే ఉంటుంది? అది సరిగా లేదండి. సరిగా చేయలేదండి. సరిగా చేయలేదంటే ఏం అర్థం ఉంటుంది? ఏదో ఒకటి చెప్తున్నాడు. నాకు ఆచార్య గారు చెప్తే చేయకూడదు. ఈ నమ్మకం కావాలి. అది ఎంత దోషం తెలుసా? మొదట మన సమాజానికి భయం కదా. నీకు యోగ్యత ఉండదా, నేను నీకు చెయ్యను అని చెప్తే మనం ఏం చేస్తాము? నీకు జ్ఞానానుష్ఠానం ఉంటే నేను చేస్తాను, లేక చేయను అని ఆచార పురుషులు చెప్పారు అనుకోండి, ఏం చేస్తాము? ఎందుకంటే ఎందుకు ఇది మీకు బలవంతంగా చెప్తున్నంటే, ఇలాంటి పరిస్థితికి మనం తీసుకురాకూడదు. ఎవరైనా ఏదో చెప్తా ఉంటారు. మనం ఎవరి దగ్గర అడగాలనో వాళ్ళ దగ్గర అడగాల. ఆచార పురుషుల దగ్గర అడగాల. శ్రీ వైష్ణవాల దగ్గర అడగాల. చాలా మంది ఆచార పురుషులు మన ఆంధ్రదేశంలో చాలా మంది ఉంటారు. ఎంత పెద్దలు ఉంటారు తెలుసా? వాళ్ళ దగ్గర అడగాల. అడిగితే వాళ్ళు సరైన సమాధానం చెప్తారు. అందుకే చెప్తాను. ఇప్పుడు జ్ఞానం అనుష్ఠానం తగ్గిపోతే అప్పుడు ఆశ్రయణ కాలం అనేది ఫలితం దొరుకుతున్నది. దీనికి ఇప్పుడు దీన్ని ఇప్పుడు చదువుతాను. సర్వేషన్ వ్యాఖ్యాన సర్వేషన్. ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నా అంటే, పెద్ద అడవిలో లోపల పొయ్యను, ఇదిగో పొయ్యను, నిప్పు పట్టుకుపోయి మండుతుంది.
ఓ తప్పించుకొని రావాలని తప్పించుకొని రావాలని తప్పించుకొని రావాలని చెప్పి ఇద్దరు ఉన్నారు అక్కడ అడవిలో. ఆ ఇద్దరు ఎట్లా ఉండాలంటే, ఆ ఇద్దరు ఒకడికి కళ్ళు తెలవదు, ఒకరికి కళ్ళు తెలవదు, సరి కళ్ళు తెలవదు, ఇంకోటికి కాళ్ళు సరిలేదు, నడవని కాదు, కాళ్ళు పోయింది, కాళ్ళు పోయింది, నడవని కాదు. ఇప్పుడు వీళ్ళు ఎలా బయట వస్తారు? కళ్ళు తెలవలేదంటే కాలు బాగుండదు, కళ్ళు తెలవంటే ఎట్ట పోవాలా, ఏ పక్క పోవాలా తెలవదు, నడవని కాదు. కళ్ళు తెలుస్తుంది, కాళ్ళు లేదంటే నడవని కాదు. కనుక వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? అది ఎట్లా అంటే ఇద్దరు ఉండే కదా, ఎట్లా పోతుంది కాదు కదా. అదే ప్రకారం జ్ఞానం ఒకటే ఉండాలి, అనుష్ఠానం లేదంటే ప్రయోజనం లేదు. అనుష్ఠానం ఉండాలి, జ్ఞానం ఒకటే ఉండాలి, జ్ఞానం లేదంటే ప్రయోజనం లేదు. అట్లయితే కళ్ళు ఒకటి ఉండాలండి, కాళ్ళు లేదంటే ప్రయోజనం ఉండదా? పోనవద్య అడవిలో నిప్పులు కూర్చొని అక్కడి నుంచి బయట రానవద్యా? ఇప్పుడు అడవి అనేది ఏంది? ఈ సంసారంతో అడవి, సంసారమే నిప్పు. ఈ నిప్పు నుంచి ఇది రోజు రాత్రి పండుకొని లేచిన తర్వాత తిరలోకాచార్య చెప్తున్నాడు, రాత్రి పండుకొని లేచిన తర్వాత అనుకోవాలంట, ఈ పాముతో కూడా పండుకున్నారు రాత్రి అని. ఏది పాము తెలుసా? ఈ శరీరం. పాముతో ఎవరైనా పట్టుకుంటారా? సంసార భోగి సంతట్ట. అదిదా ఈ మొదట కాలక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఈ శ్లోకం చెప్పాను. లోకాచార్యాయ గురవి కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సంతట్ట. భోగి అంటే పాము, సంసారం అనే పాము ఏది? ఈ శరీరమే. రాత్రి పూర్తిగా పాముతో పట్టుకున్నాను అనుకుంటాడు. ఎవరన్నా అనుకుంటారా? స్వామి, ఈ శరీరానికి ఏం కావాలనో, ఎట్లా కావాలనో, ఇంకా మినమిన ఉండాలి చెప్పి దానికి చాలా ఆయింట్మెంట్ అంతా ఉంటుంది. ఏదైతే డబ్బాలంతా ఉంటుంది, 500, 5,000, 10,000 అదంతా పూసుకుంటే ఎంత బాగుంటుందండి. మీరేమో ఇది పాము అని చెప్తున్నారంట. సంసార భోగి సంతట్టంగా. ఆ ప్రకారం అడవిలో కళ్ళు లేనొడుగుడు, కాళ్ళు లేనొడుగుడు. వాడు ఎలా వస్తాడు? కళ్ళు కాళ్ళు లేనట్టు ఎట్లా వస్తాడు? కన్ను లేదంటే ఇవి ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఇద్దరికి దారి తెలియదు కదా. వాళ్ళు అట్నే అక్కడ ఆవారా తొలయందు అలనీరు కడలను అరుందం నావా ఇప్పుడు ఆడవారు చెప్తున్నారు. అక్కడికి అప్పుంటే అదే ప్రకారం కళ్ళు లేదు, కాళ్ళు లేదంటేనే, కళ్ళు లేదంటే ఏమర్థం? జ్ఞానం లేదని అర్థం. కళ్ళు లేదంటే జ్ఞానం. ఉదయం మనం చూసాం, పోదరి కన్నినాయ్ నావుడయాయ్, 2 శబ్దం చూసిన 13వ పాత్రం 14వ పాత్రం తిరుప్పావైలో. புள்ளின்வாய் கீண்டானை பொல்லாரக்கனை உங்கள் పడక్కడై తోటచ్చువాయి 2 పాసనం. ఉదయం ఎవరైనా చెప్తారని చూశాను, ఎవరు చెప్పల. అందువల్ల ఇప్పుడు కళ్ళు లేదంటే జ్ఞానం లేదని అర్థం, కాళ్ళు లేదంటే అనుష్ఠానం లేదని అర్థం. అట్లయితే జ్ఞానం అనుష్ఠానం లేదంటే ఆ అడవిలపై మంట మంట అట్లాంటివి. ఇప్పుడు ఏది స్వామి మంట అంటే సంసారం అనే అడవి మంట, అడవిలో ఉండే అగ్ని. ఆ అగ్ని ఎట్లా ఉంటుంది? ఏం చేయాలంటే ఇది ఎవరు చెప్తున్నారు? శుక్రాచార్య చెప్తున్నారు భాగవతంలో శుక్రాచార్య చెప్తున్నారు. ఏం చేసి తెరవల అది రాత్రి వేళ. రాత్రి అడవిలో ఉన్నామంటే అది ఏదో తెలవదు. అప్పుడప్పుడు నాటకాలను చూపిస్తా ఉంటాడు. అడవిలో ఉన్నామంటే ఉరుములు వస్తా ఉంటుంది, వాన వస్తా ఉంటుంది, అప్పుడప్పుడు ఇదంతా మెరుములంతా వస్తా ఉంటుంది, ఇదన్నీ వస్తా ఉంటుంది. ఆ ప్రకారం ఉంటాము. ఇదన్నీ కూడా అప్పుడు ఏం చేయాలి స్వామి? ఏం చేయలేదు కదా. ఆ ప్రకారం ఒక శబ్దాలు వస్తుంది. అక్కడ ఏంది? నక్కలంతా ఒక వాళ్ళు అరుస్తా ఉంటుంది. ఆ శబ్దాలు ఒకే ప్రకారం వస్తుంది కదా. చల్ల 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 వర్షాలు వస్తూ ఉంటుంది. ఇదన్నీ ఉండేటప్పుడు అప్పుడు ఏం చేయాలా? ఇదన్నీ నిజంగానే మనకు జరుగుతుంది ఈ సంసారంలో. జరుగుతుందా స్వామి? జరుగుతుంది. అప్పుడు ఆ అడవిలో ఉంటే ఎంత భయం ఉంటుందో ఆ భయంతో మనం ఉంటాం, ఆనందంగా ఉంటాం స్వామి. లేదు, చెప్పుకుంటున్నాం ఆనందం అని. ఎందుకంటే మన ఆ దారి పోయేది లేదు, అందువల్ల ఉంటాము. అందువల్ల దాని నుంచి మనం బయట రావాలి కదా. దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలా? అది తప్పించుకునేదని కదా ఆచారుడు. ఆ ఆచారుడు ఎట్లా ఉండాలా? జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలా. జ్ఞానం అనుష్ఠానం లేదంటే, జ్ఞానం లేదంటే ఏ ప్రయోజనం లేదు. జ్ఞానహీనగా గురుడి ప్రాప్యగా, జ్ఞానహీనం గురువు ప్రాప్య. అంటే జ్ఞానం లేకుండా ఉండే గురువును నువ్వు ఆశ్రయించేవంటే యథాపారం నా గచ్చతి. అటైతే అక్కడ ఈ సంసారం అనే దీన్ని దాటనవద్దంటే దాటం కాదు. అయితే జ్ఞానం లేకుండా గురువుని పోయి నువ్వు ఆశ్రయించేవంటే ఏమవుతుంది? సంసారం అనేది
ఈ సంసారం సాగరం నుంచి బయట రావడం వద్దంటే బయట రాను కాదు. అటైతే ఈ కళ్ళు ఉండాలా, కాళ్ళు ఉండాలా. కళ్ళు కాళ్ళు అంటే ఏంది? జ్ఞానం అనుష్ఠానం ఉండాలా. అది ఉంటేదా ఏంది మన ఈ సంసారం సముద్రం నుంచి బయట రాను అని చెప్పారు. అప్పుడు అంతగా అనంత గ్రహణ వశద ఎవరికి కన్ను తెరవలేదు. అనంతం కన్ను తెలిసినోడు అనంతం అంటాడు. అట్లాంటోడు జ్ఞానం అనుష్ఠానం రెండు ఉండాలని చెప్పేశాడు. సరే, కన్ని తెలిసేది అని చెప్పారు స్వామి. అట్లయితే కన్ని తెలిసేడు కన్ని తెలవనోడు అది ఆడు కాళ్ళు లేనోడు వాళ్ళు బయట దాటం కాదని చెప్పారు కదా. దీన్ని ఎక్కడ పెట్టండి? పెరియవాచాంతలో ఈ దీన్ని ఇచ్చాడు పూర్తిగా. దాన్ని దీన్ని ఇచ్చాడు ఈ ప్రలోకం చేసే స్వామి ఇచ్చాడు పెరియవాచం. దీన్ని గీతలో కృష్ణుడే చెప్తున్నాడు. భగవద్గీతలో కృష్ణుడు ఎందుకన్నా ఈ సంసారాన్ని దాటాలంటే దానికి ఒక పడవ. ఆ పడవ అంటే మనం ఏదో చెరువులో లేదు కోనేట్లో లేదు ఎక్కడో మన సాగరంలో పడవ. ఆ పడవ కాదు, ఆ పడవ ప్రయోజనం కాదు అర్జున. ఆ పడవ కాదు నేను చెప్పేది. ఇది ఏం పడవ తెలిసినా నువ్వేం అనుకుంటావు? ఓ సంసారం దాటాలంటే యాగాలు చెయ్యాలా, యజ్ఞాలు చెయ్యాలా, అది కర్మాలంతా చేయాలా, తపస్సంతా చేయాలా, ఇదంతా చేస్తే మనం సంసారం దాటుతాం. అది కాదు నేను చెప్పేది. అది మంచి పడవ కాదు. కర్మయోగం అదంతా చేసి కంచి పడవ కాదు. సంసారం దాటాలంటే ఒకే పడవ ఏం చేసినా ఆ పడవ చెల్లి పడిపోద్ది, అంత నీళ్లు పడిపోద్ది, అంటే మునిగిపోతాము. అట్లాంటి పడవ ఇది పడవే అనేది. ఈ పడవే విష్ణులోకం. విష్ణు అనే ఒక పడవ. ఆ విష్ణు అనే ఒక పడవ ఉంటది కదా. ఆ పడవలో మనం కూర్చున్నామంటే అది మనకి సంసారానికి దాటి తీసుకొచ్చది అని చెప్పి విష్ణుపోతం అంటారు. విష్ణుపోతం అని చెప్పి ఇది విష్ణు పురాణం చెప్తుంది. విష్ణుపోతం అని చెప్పి అటు విష్ణుపోతం అనే పడవ ఉండదా అంటే విష్ణుపోతం అంటే భగవంతుడి తిరువడి. భగవంతుడి తిరువడిదా పడవ. ఆ పడవను పట్టుకుని ఆ పడవలో కూర్చున్నామంటే అప్పుడు సంసారం అనేది మనం దాటవచ్చు. దానిదే అప్పుడంటే అట్లాంటి దేవుడు జ్ఞాని. దాని అప్పుడు భగవంతుడి తిరువడి అంటే ఏంటి? అడ్డా ఆచారం. ఎందుకో ఇది చెప్పిందంటే భగవంతుడు తిరువడి అంటే ఆచారుడు. అదేవు స్వామి మన ఉపకార ఆచారుడు. మనం ఏదో అనుకుంటున్నాము. ఇదంతా ఎవరు చెప్పింది? భగవంతుడే చెప్తున్నాడు. ఆయన ఆచారుడు ఎవరు తెలుసా? నా తిరువడి స్థానంలో ఆచారుడు. ఎందుకు స్వామి? అట్లయితే నీ తిరువడి స్థానంలోనే అప్పుడు నీ తిరుమేన తిరువడి ఉంటుంది, నీ తిరుమేన చేతులు ఉంటుంది. అవును, నీ తిరుమేన తిరువడి ఉంటుంది. ఆ తిరువడి పట్టుకుంటే మోక్షం చెప్తావు. అప్పుడు తిరువడి అనేది ఏంటి? ఆచారుడు. అప్పుడు చేతులు నేను అంటాడు. సరే, నిన్ను పట్టుకున్నాను, అదే తిరుమేన కదా నువ్వు ఉండవు. నా చేతులు పట్టుకున్నారు, నా కాళ్ళు పట్టుకున్నారు. పట్టుకోకూడదు, ఊరికి చెప్తా మాటకి. పట్టుకున్నారంటే రెండు ఒకటే కదా స్వామి. అయినా కూడా నిన్ను పట్టుకున్నట్టే కదా. అదే ప్రకారం దాంట్లో ఏం స్వామి స్పెషల్? తిరువడి పట్టుకుంటే ఒకటి, అది చేతులు పట్టుకుంటే ఒకటి. అంటే తిరువడి పట్టుకుంటే వేరు, చేతులు పట్టుకుంటే వేరు. ఏం స్వామి అంటే చేతులు పట్టుకున్నారు స్వామి, ఒక 10,000 ఇవ్వండి, 10,000 అని చెప్పాడు. అట్లా ఇదిరేషన్ అదేం లేదు అని చెప్పేసాము. కాళ్ళు పట్టుకున్నారు, వదన్న వద్ద కాళ్ళు ఉన్నాయి. సరే, కాళ్ళు పట్టుకున్నాడు. ఏం చేసేది? ఆ కాళ్ళు స్థానం ఎవరు? ఆచారం. అప్పుడు తిరువడి స్థానం, భగవంతుడి తిరువడి స్థానం ఆచారుడు. ఆ భగవంతుడి తిరువడి స్థానం ఆచారుడు కాబట్టి తప్పకుండా మోక్షం జరుగుతుంది. అప్పుడు భగవంతుని పట్టుకునేది అనేది చేతులు పట్టుకునేది వదిలేయచ్చు. అది ఎంత ఆయన వదులుతాడా? నా కర్మాన్ని చూసేట్టు వదులుతాడు. అతని కృపను చూసేట్టు ఇస్తాడు. కృపను చూసేట్టు ఇస్తాడు. అతని కృపాలుడు. అంత కృప ఉన్నట్టు కృప చూసేటంటే తప్పకుండా జరుగుద్ది నాకు. లేదు స్వామి, ఇతను ఏం చేశాడు? పుస్తకం పెట్టుకుంటాడు కదా, ఆ పుస్తకంలో చూడండి ఆయన మనసులోనే ఉంటుంది, ఆయన హృదయంలో పుస్తకం ఉంటుంది. ఎంత కర్మ ఎట్లా ఏం బ్యాలెన్స్, మన బ్యాంక్ లో అకౌంట్స్ ఎంత వేస్తుంటే బ్యాలెన్స్ ఎంత ఉండదు చూడండి అనుకుంటే కదా. అదంతా మనమే చూసుకోవచ్చు. ఆ ప్రకారం దీంట్లో మనకి కనిపిస్తుంది అంటే కలిపిలేదు. బ్యాలెన్స్ షీట్ అంతా ఆయన ఇవ్వటం లేదు. బ్యాంక్ లో మనకి బ్యాలెన్స్ షీట్ ఇస్తారు. ఎంత ఎత్తేవు, ఎంత పెట్టుకున్నావు, ఎంత వేసావు అన్ని మనకి ఇస్తారు. ఈయన అదంతా స్వామి ఎప్పుడు నేను కర్మాన్ని చేశాను, ఎంత కర్మాకి నేను అనుభవించాను,
ఆ బ్యాలెన్స్ షీట్ ఇవ్వంటే అది ఇవ్వచ్చు, అది ఆయన ఒకరికే తెలుసు, ఇవాళ ఎవరికి తెలియదు. సరే ఆ పుస్తకం ఎప్పుడు ఉండాలి స్వామి, నా జనం తీసుకుంటానే, ఆయన హృదయకంలో ఉండాలి, ఈయన వద్ద ఏంటి ఆయన ఒకరికే తెలుసు. ఏమవుద్ది, నెక్స్ట్ ఏమవుద్ది, ఏమవుద్ది అంతా ఆయనకి తెలుసు. ఆయన మన కర్మాను చూసానికి ఇంకా ఉండాల్సిందే. ఆయన కృపజ్ఞులను చూస్తాడు, ఎప్పుడో ఒకటి చూస్తాడు, ఎవరికో చూస్తాడు అంతే. మీ కర్మాను చూడు. అందువల్ల అప్పుడు ఏం చేయాలా, నాకు సందేహం వస్తుంది కదా, ఇస్తాడా లేదో, ఇస్తాడా లేదో, ఇస్తాడా లేదో, ఏం చేస్తాడు, కృప చూస్తాడా కర్మ, అది నాకు తెలవదు. ఇదే తిరుమడి పట్టుకున్నాను అనుకోండి, తప్పకుండా ఇస్తారండి. అది తిరుమడి స్థానం ఎవరు, ఆచార్యుడు. అయితే చెప్తుంది అట్లా అంటే ఆచార్యుడు పూర్తిగా అంటే ఆ తిరుమడి పట్టుకున్న పూర్తిగా జరుగుతుంది. ఇది ఏం చెప్పింది, కృష్ణుడే చెప్తున్నాడు. కృష్ణుడే ఈ మాట చెప్తున్నాడు. ఆ పడవలో కూర్చున్నాడు. అప్పుడు ఆచార్యుడు అనే పడవ, అట్టయితే భగవంతుడు తిరువడిగా ఆచార్యుడు, ఆ ఆచార్యుడిగా పడవ. అప్పుడు జ్ఞానమైన పడవలో కూర్చుంటే సంసారాన్ని మర్చిపోతాను. దీగా జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నావగే ఉడయనాను గురువై అడైందక్క. అటైతే కొరత లేకుండా ఉండ జ్ఞానం, కొరత లేకుండా ఉండ అనుష్ఠానం, దీన్ని పూర్తిగా తెలుసుకున్న ఆచారం ఆచరణ ఆశ్రయించే అట్టయితే అట్లాంటి గురువు గురించి ఇప్పుడు చెప్తున్నాడు. ఆ గురువు ఏం చేస్తాడు, ఆచార్యుడు ఏం చేస్తాడు, సరే స్వామి పట్టుకుంటాడు. ఆచార్యుడు ఏం చేస్తాడంటే మన అజ్ఞానాన్ని మొదల్లో పోగొడతాడు. మనకుండే అజ్ఞానం, అజ్ఞానం అంటే ఏంటి, ఏది తప్పో అది రైట్ అనుకుంటాము, ఏది రైటో తప్పు అనుకుంటాం. అదే అజ్ఞానం అంటే. మంచిది అది మనకి తీసుకోదు, చెడ్డది ఎప్పుడైనా కానీ చెడ్డది అయితే వెంటనే దాని మీద మనకి ఒక పట్టుదల వస్తుంది. అవును సార్, చాలా బాగుంటుంది. చూడటం కూడా ఎవరో ఎక్కడో ఏదో ఆడుతున్నారు అనుకోండి, అది చూస్తాము. భగవంతుడికి వేయించే మాటకి చెప్తాను, ఒక మాట మీరు, ఉత్సవాలు జరగద్దు కదా, అంత ఉత్సవాలు జరగద్దు. భగవంతుడు ఏం చేస్తున్నాడు, వాహనంలో గరుడ వాహనము, శేషవాహనము, సింహవాహనము, గుర్రపాకనము ఏదో ఒకటి ఏం చేస్తాడు. దానికి ముందు ఎంతనో ఆటలు పాటలు ఏదేదో చేస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, చూస్తాం మనం. అక్కడ చాలా రష్ ఉంటుంది, అందరూ చూస్తూ ఉంటారు. దీని దగ్గర స్వామి ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు. అప్పుడు ఆ ప్రకారం చేస్తాం కదా, అదిగా అజ్ఞానం అనేది. ఆ అజ్ఞానం మొదలు తొలగిస్తాడు. అది మనం చూడాల్సిన పని లేదు. అది మనకేమో ఇవ్వద్ద ఏం ఇవ్వలేదు లేదు, అది ఇది అని. అట్లయితే అది ఎందుకు స్వామి చేస్తున్నాడంటే, అది భగవంతుడు వస్తున్నాడు ఒక ఆనందం కనిపించేది అనుకోం, ఆ ఆనందం బయట తెలిపించే అది ఆట. అది ఆ ఆట అనేది ఎందుకోసం అంటే ఒక ఆనందం, నాకు ఆయన వస్తున్నాడు ఒక ఆనందం. ఆనందం బయట తెలిపించాలి కదా, ఇప్పుడు నవ్వుతున్నాం కదా, నవ్వుతుంటే ఏం స్వామి, ఆనందం బయట తెలిపించేదా నవ్వేది. అదే మరి ఆనందం బయట తెలిపేదా ఇది అదే ప్రధానమా, భగవంతుడు కాదు. అది ఆ అజ్ఞానం తొలగిస్తాడు. అది కాకుండా మంచి ఆచారం ఇస్తాడు, అయితే ఉంటా ముఖ్యం. ఆచారం అంటే అనుష్ఠానం ఆచారం బాగా పెంచుతాడు. అనుష్ఠానం ఆచారం అంటే ఉదయం లెయ్యాల, లేచిన వెంటనే మన అనుష్ఠానాలు ఏమి, ఆ కర్మాలు ఏమి, అది అయిపోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఆయన ధ్యానం చేసుకోవాలి. మనకి ఎంతలో పని ఉంటుంది, అది కూడా చేసుకోవచ్చు. అది అటైతే వేరేం చేయకూడదని కాదు, ఇదంతా అనుష్ఠానం. ఈ అనుష్ఠాన పద్ధతిగా వచ్చిందనుకోండి, ఏ వ్యాధులు మనకి రాదు. మన పూర్వాచారులు ఏమైనా వ్యాధి వచ్చినట్టుగా వినబడినారా, అదేం స్వామి ఆయన గొంట్లో బాగాలేదు, జ్వరాలు పడిపోయాడు, ఈయన ఒంట్లో బాగా జ్వరంలో పడిపోయాడు. 120 సంవత్సరాలు ఉన్నాడు. స్వామి రామానుజుల వారు 120 సంవత్సరాలు ఉన్నారు. స్వామి అంటే ఏమేమి వాళ్ళకి ఒంటికి రాదా, నిత్య కర్మ నైమిత్తిక కర్మ కరెక్ట్ గా టయానికి ఆ భగవంతుడి ద్వారా చేసామంటే ఏది రా. మన నిత్యం చేసే దీంట్లోనే అన్ని ఉండాలి. ఆ ప్రకారంగా మన శరీరాన్ని మనకి భగవంతుడు మనకి ఇచ్చేవాడు. ఎంత ఇప్పుడు మనం ఎలా తప్పు చేసామంటే శరీరం చూపిస్తుంది మనకి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాము. ఆయనగా జ్వరం వచ్చేది, ఆ జ్వరం అనేది ఏంటి, మన జ్వరానికి మంది తీసుకుంటాం, లోపల ఏదో ఒకటి సరిలేదు, అందువల్ల ఆ సరిలేదు చూపించేదా జ్వరం. అది మనం ఎందుకంటే మనం ఉండే ప్రకారం ఉండేట్లేదు. ఇదంతా ఆచారం అంటాం, పూర్తిగా ఉండాలి, దాన్ని పెంచుతాడు. అయితే అందువల్ల ఆచార అనుష్ఠానం పూర్తిగా ఆయన దగ్గర ఉండేదన్నా, అది ఇది మంచిది, ఇది చెయ్యి, ఇది చెడ్డది, ఇది చేయబాక అని చెప్పి అజ్ఞానం తొలగించి అనాచారాన్ని
అనాచారం అంటే ఈ రోజు చాలా అది కొంచెం జాస్తి అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. అనాచారం అంటే ఏంటంటే ఏది తినాలో అది తినాలా, అట్లా కాదు. ఏదో కావాలా, ఎట్టైనా తింటాము, తింటాము. అప్పుడు ఏమైపోద్దంటే నాకు మైండ్ మారిపోద్ది. కొన్ని వస్తువులు భోంచే గురించి చెప్పారు. అది మందులుగా ఉపయోగించే కోసం శాస్త్రం అది సృష్టించింది. భగవంతుడు సృష్టించాడు. అప్పుడు మందులుగా ఉపయోగించుకోసుకొని అదే నాకు భోజనంగా పెట్టుకుంటే అప్పుడు నాకు తమోగుణం, రజోగుణం వస్తుంది. అదంతా పూర్తి దోష. అప్పుడు జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉంటుంది. అజ్ఞానం జ్ఞాన జనకం చింత్రిణి మూల సంశ్రయం. ఇది పరాంకుశ అష్టకం. నమ్మాళ్ళవారికి 8 శ్లోకాలు మన పెద్దవాళ్ళు రాశారు. అజ్ఞానం జ్ఞానజనకం చంత్రిణి మూల సంశయం వకులాభరణం వందే జగతాభరణం మునిం యశ్రుతే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయ అని ఆ శ్లోకం. దాంట్లో అజ్ఞానం జ్ఞాన జగనం చింత్రిణి మూల సంశయం. జ్ఞానం అజ్ఞానం అంటే జ్ఞాన జనకం అంటే ఆ జ్ఞాన జనకం ఏమి ఇస్తుంది? జ్ఞానం మనకు పుట్టేది ఏదైనా తిరువాయుడి, ఆ తిరువాయుడిని పూర్తిగా తీస్తుంది. అందువల్ల అజ్ఞానాన్ని తొలగించేది ఎవరు? ఆచారం. ఆచారాన్ని పూర్తిగా పట్టుకోవడం, అజ్ఞానం తొలగించేది అటు. అందువల్ల ఆచారం. అప్పుడు ఆచార పడుతుంది. అప్పుడు అనుష్ఠానం పూర్తిగా వస్తుంది. ఆచారం పూర్తిగా వచ్చింది. ఆచార ప్రభువో ధర్మగా అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు దీన్ని చదవతారు. ஞான அனுஷ்டான அஞ்சத்து இவரே என்று தொடங்கி ஹீனம் குருபாரம்பத்தை என்று தொடங்கி காரம் நகச்சது என்ன கருதுகிறேன் கண்ணும் காலும் உண்டானிரே ஒருவரை கரையேற்றலாகாது. పెద్ద వ్యాఖ్యానం ఇది. தோனந்த கிரணமாசகா இத்தியாதி என்னை கரையேற்றவல்ல ஞானாதி பரிபூர்ண இல்லாதவன் என்றிரே ஆச்சான் பிள்ளை அருளிச்சது. ஆச்சான் பிள்ளை பெரியவாச்சான் பிள்ளை. ஆகையாலே அசங்குச்சித ஞான அனுஷ்டானங்களை உடையவர்களை ஆய்த்து ஆச்சாரிகளா ஆசிரிப்பது ஞானம் அனுஷ்டானவை நன்றாகவே இந்த ஒரு விஷயம். దాని గురువై అడైందక్కాల్ ఇది చూడాలి. గురువై అடைந்தாக்கான்ட்டு அஜ்ஞான நிவர்த்தகனாய் ஆச்சார பிரவர்த்தகனாய் இருக்கிற ஆச்சாரியனை உபாயே உபேயே பாவன தமேவ சரணம் பிரஜேதி என்கிறபடியே தனக்கு பிராப்தனாகவும் பிராபகனாகவும் அத்வசித்து ஆசிரியத்தக்கால். ఆశ్రయత్తక్క అంటే అడైందక్కాల్ అంటాం. అడైందక్కాల్ అడైందక్క అంటే ఏం చెప్తాం? స్వామి ఆయన వస్తాడా, ఆయన వస్తాడా సందేహంలో అడుగుతాం కదా, సందేహంలో అడుగుతాం కదా. అదే ప్రకారం ఈ జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండే ఆచారుడు, ఆచారుని ఇతను ఆశ్రయిస్తాడా? ఆ శబ్దం పెట్టాడు మనవాళ్ళని. అట్టయితే ఈమె దుర్లభం ఉంటాడు. దుర్లభం అంటే మనిషే కదా స్వామి, ఆయన్ని ఎందుకు నేను దేవుడిగా పెట్టుకోవాలా? అయితే మధుర కవి గారు ఏం చెప్పేసంటే నాకు వేరే దేవుడే తలవుతుంటే వేరే దేవుడే తెలియదు. దేవినేన్ అవన్ కొన్నడి మెయ్యే తెవు మట్టడియేన్. వేరే దేవుడు దేవుడు తెలవదంటే ఎట్లంటే 2 విధం పెట్టుకోవచ్చు. ఆ దేవుడు తెలుసు, చూశాను. అయితే మా నమ్మాళ్ళవారుకున్న వైభవం ఆ దేవుడికి లేదండి, అందువల్ల ఆ దేవుడు వద్దు, నా నమ్మాళ్ళవారు తీసుకుంటాను. ఇది ఒక రకం. ఇంకో రకం ఏం తెలుసా? ఆ దేవుడే నాకు తెలవదు, ఎవరే నాకు తెలవదండి, ఎవరు తెలుసు? నమ్మాడవారు ఒకటే తెలుసు. ఇది ఒక రకం. ఈ 2 రకాల మధుర కవి గారు చెప్పింది ఏం తెలుసా? ఆ దేవుడు నాకు తెలుసు, అయితే అతను వద్దు, నాకు నమ్మాడవారు కావాలా, అట్లా చెప్పాలా. అట్లా చెప్తే అది చాలా సుమారంట. ఎవరే తెలవదు. ఏం స్వామి ఎవరే తెలవదు, నాకు నమ్మాడవారు తప్ప వేరేం తెలవదు. ఆ ప్రకారం ఆచారం తీసుకుంటారు. చెవు మట్టని ఏమి ఆచార ప్రభవో ధర్మగా అంటాను కదా. ఆచారానికి వాళ్ళదా పూర్తిగా అచ్యుతం. అచ్యుతాయనమా అనంతాయనమా గోవిందరమా మనం ఇది చేస్తాం కదా, ప్రాణం ఇదంతా చేస్తాం అచ్యుతాయన అంటే. ఆచార ప్రభవో ధర్మగా ధర్మస్య ప్రభు అచ్యుతగా. అప్పుడు భగవంతుడికి ఆచార అనుష్ఠానం ఇది చాలా పట్టుకుంది. మనం చాలా ఆచార అనుష్ఠానంగా ఉంటాం. మనకి ఆచార అనుష్ఠానం అంటే ఏదో ఏదో కొత్తగా చేయాలి కదా, మనం చాలా సమయం అనుకుంటాం కదా. మన డే టు డే యాక్టివిటీస్ ఆచార అనుష్ఠానం. మనం ఏదో మనం చేయాలనుకుంటాము, అయితే ఇది అంత తప్పిపోయింది. అది చాలా అది మన దేశంలో ఇప్పుడు ఇంకా తప్పిపోయింది, నిండా తప్పిపోయింది. కట్టె తినేది, అటెట్ట కూర్చొని తినేది, ఏదేదో చేసేది.
అట్నే కరుచుకొని తాగేది, ఆ గ్లాస్ ఇచ్చాక అట్నే కరుచుకొని తాగేది అంత కూడదు. ఎత్తి తాగాలి. ఎత్తి తాగామనుకోండి దాంట్లో 2, 3 విషయాలు. మొదట ఎంగిలి పడల మొదటిది. రెండోది ఈ నాలుక అది పడిందంటే దాని మీద ఒక పట్టుదల వస్తుందంట. ఎంత రుచి, ఎంత రుచి, ఇది ఇంకా కావాలా అంటే అప్పుడు భగవంతుడి మీద రుచి పోతుంది. ఇదంతా మన పెద్దవాళ్ళు చెప్పింది. అంత ఆచారం తీసుకురావాలని చెప్పి అందువల్ల చెప్పిన అప్పుడు ఆ ఆచార ప్రభవ ధర్మగా ధర్మస్య ప్రభు అచ్యుతగా అని చెప్పి ఆచార అనుష్ఠానం దాంట్లో చూసిగా ఆశినోషి శాస్త్రానం శాస్త్రం పూర్తిగా తెలిపిస్తాడు మనకు ఆచారం పూర్తిగా తెలిపిన ఆ ప్రకారం మన అనుష్ఠానం కూడా ఆచారో స్థవస్తవి అప్పుంటే ఆయన శిష్యులు ఉంటారు కదా ఆయన శిష్యాల్ని మంచి ఆచారాలు తీసుకొస్తాడు. ఈ ప్రకారం ఆయన ఆచారం అనుష్ఠిస్తాడు. ఈ ప్రకారం ఉండాలి, ఈ ప్రకారం ఉండాలి, ఈ ప్రకారం ఆయన అనుష్ఠానం తీసుకొచ్చి ఇది భగవంతుడు చేయడు. భగవంతుడు మనకి ఈ ప్రకారం చెప్పిస్తాడా? చెప్పి ఏం చెప్పి అది మనం చాలా చూసాం. ఈయన ఆచారంగా ఉంటాడు, ఆయన ఆచారంగా మనకి తీసుకొస్తాడు. అయితే ఏదైనా మనం తప్పుగా చేసామనుకోండి మనకి చెప్పి ఈ మాట చేయకూడదునైనా అట్లా చేయదాక ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్పి మనకి ఆచారంలో పూనుకున్నట్టు చేస్తాడు. ఇదంతా భగవంతుడు చేస్తాడు, చేయలేదు. రెండోది ఆయన చేసిన ఈ పెరుమాలతో నీకు పూర్తిగా ఆయన తిరువడి పెట్టుకో, ఆయన తిరువడి పెట్టుకో, ఆయన్నే పెట్టుకో, ఆయనే ఉపాయంగా ఉంటాడు, ఆయనే ఉపయోగంగా ఉంటాడు, ఆయన తిరువడి పెట్టుకో అని చెప్పి మనకి ఆ పెరుమాళని చూపించేది ఆయన వైభవం పూర్తిగా చెప్పేది ఏమంటే ఆచార్యుడు. ఆచార్యుడు దీన్ని మామేకం అని చెప్పాడు కదా. అయితే ఆచార్యుడు చెప్పాను తమేవని చెప్పాను. తమేవ చరణం గచ్చ సర్వబాధైన భారత. అదే సర్వధర్మ పరిత్యక్త శబ్దంలో మామేకం చెప్పాడు. ఈ చూసి కూడా ఒక సంజయ్ కోసం. అయితే నేను ఒక్కడే అని చెప్పాడు, నేను ఒక్కడే అని చెప్పి అక్కడ చెప్పాడు. అయితే మీరు ఆచారం ఒక్కడని చెప్తున్నాడు. అయితే ఇతను అతను తమేవ చరణం గచ్చ సర్వభావేన భారత ఇది కృష్ణుడు గీతలో చెప్పింది. అట్లాంటి మీరు పట్టుకోని చెప్పాడు. మామేకం చరణం భుజ నన్ను ఒక్కడనే పట్టుకుంటాడు. అదేం స్వామి ఈ పక్క చూస్తే అట్లాంటి వాళ్ళని పట్టుకొని చెప్తాడు, ఇక నన్ను ఒకటే పట్టుకొని చెప్తాడు, అప్పుడు అతన్ని పట్టుకోవాలన్నా వేరే కూడా చెప్పాడు అతన్ని పట్టుకోవాలంటే దీనికి ఆశ్చర్యమైన సమాధానం జరిగింది. అంటే మనకి ఎది స్వామి చెయ్యాలా? ఇట్లా పట్టుకోవాలా, అట్లా పట్టుకోవాలా, అట్లా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకోవాలంటే లేదు లేదు చాలా సామర్థ్యంగా గీతాచారుడు చెప్పాడు. ఎట్లా చెప్పాడంటే సరిగా చెప్పాడు. ఆచారుడు ఎవరు తెలుసా? ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడే ఆచార్యుడు, వేరే ఎవరో కాదు. ఆయనే ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఎవరో కాదు. లేదే స్వామి ఆయన నాగనాయన ఉన్నాడంటే ఆయన ఈ ప్రకారం అవతారుతున్నాడు. ఇప్పుడు పరశురాముడు జీవాత్మని, అయితే ఆయన పరమాత్మ గోట్లు వెళ్తుండే ఆవేశ అవతారం లేదు. బుద్ధవతారం అది నా ఆవేశ అవతారం. అదే బలరాముడు ఆవేశ అవతారం, కార్తవీర్య అర్జున అవతారం. అదే ప్రకారం నేను ఆచారుడుగా పుట్టాను, ఆయనకి ఒక ఆవేశ అవతారం. ఆయన వచ్చేసాడు శని స్వామి. ఆ ప్రకారం ఉంటారంటే ఆయనకి ఆచారుడుగా ఉంటారంటే ఆయనకి చాలా ప్రేమ అంట, చాలా ప్రీతి ఉంటుంది. నేను శిష్యుడుగా ఉండాలా, నేను ఆచారుడుగా ఉంటాను. అందువల్లదా ఎందుకు చేశాడు మన సంప్రదాయంలో ఆయనే కదా. ఆయన నేనంతా మొదట ఆచారుడు. మనం రోజు చేయిస్తాం కదా లక్ష్మీనాథ సమారంభం ఇట్లా చెప్పేస్తారు. రెండు విధమైన శ్లోకం ఉంటుంది. లక్ష్మీనాథ సమారంభం నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరం అంటే లక్ష్మీనాథం ప్రారంభించి దాని తర్వాత అస్మదాచార్య మన ఉపకార ఆచార్య పర్యంతం వందే వారిని నేను నమస్కారం చేస్తాను, సేవిస్తానని చెప్పి ఇది ఒక శ్లోకం. ఇంకో శ్లోకం ఉండదు. అస్మద్గురు సమారంభం యతిశేఖర మధ్యమాం లక్ష్మీవల్లభ పర్యంతం వందే గురు పరంపరాం ఇది ఒక శ్లోకం ఉంటది. అట్లయితే దాంట్లో మొదట దీని వ్యతిరేకం అన్వయం వ్యతిరేకం రెండు చెప్తారు. పైకింటి కింద వచ్చేది, కిందంచి పైకి పోయేది. పైకింటి కింద వచ్చేది ఏది? లక్ష్మీనాథ సమారంభం. కిందంచి పైకి పోయేది అస్మద్గురు సమారంభం యతిశేఖర మధ్యమాం లక్ష్మీ వల్లభ పర్యంతం వందే గురు పరంపర ఇది ఉండదు. ఇది మనం రోజు చెప్తున్నా చెప్పటం లేదు. ఎందుకు స్వామి ఎందుకు చెప్పటం లేదంటే దీంట్లో ఎవరు ప్రధానం వస్తాడు? మన ఆచార్యుడు వస్తాడు.
అస్మద్గురు సమారంభం. అస్మత్ అంటే నా గురు, నా ఆచార్యుడు, ఆయన ప్రధానంగా వస్తాడు. లక్ష్మీనాథ సమారంభంలో ఎవరు ప్రధానంగా వస్తాడు? శ్రీమన్నారాయణుడు. ఆయనకి అంతా పట్టుకుంది. నేను ప్రధాన ఆచార్యుడు. ఆచార్యుడు అంటేనే ఆయన చాలా ఇష్టం అంటారు. నా ఎన్నో అవతారంతో చేస్తే అదంతా శస్త్రాలు పట్టుకున్నాను. శస్త్రాలు అంటేనే ఆయుధాలు, శంకు చక్రాలు, శాంగం, అది ఏదేదో అన్ని పట్టుకున్నాను. అది నాకేంత నచ్చట. అప్పుడు ఏం స్వామి చెయ్యారా? శాస్త్రం పట్టుకొని వస్తాను. శాస్త్రం, అక్కడ శాస్త్రం అంటే ఆయుధాలు, శాస్త్రం పట్టుకొని వస్తాను చెప్పి శాస్త్రాన్ని పట్టుకొని వచ్చాడు. ఆ శాస్త్రం ఇది ఆచారం. ఆచారుడుగా ఆయనకి ఆచారం అంటే చాలా ప్రీతి అంటారు. అందువల్ల ఏం చేశాడు తెలుసా? కృష్ణుడు అవతారం చేశాడు కదా, నేరుగా ఈయన సారథి, రథి సారథి. ఏమి రథి సారథి? సారథి అంటే మనం మనం కరెక్ట్గా చెప్పాలంటే డ్రైవర్. మాటకి చెప్పాలంటే స్వామి ఆయన డ్రైవర్ అండి, తోడేటోడు అని చెప్తా కదా, ఈయన తోడేటోడు. ఇట్ట పెట్టుకుంటాము. వెనకాల ఎగురుగా అర్జుడు కూర్చున్నాడు, సారథి తన రథి అతను కూర్చున్నాడు. అలా కూర్చోవచ్చా? ఎందుకు కూర్చున్నాడు? నాకు ఆచార్యత్వం కావాలా, నేను ఆచార్యుడుగా ఉండాలా. ఉండాలంటే ఏం చేయాలా? ఇతన్ని తీసుకుపోయి వాళ్ళ ముందు నిలబెట్టాలా, నిలబెడితేనే యుద్ధం చేయని ఇతను చెప్పాలా, చెప్పిన తర్వాత నేను ఆచార్యుడుగా ఉండుకొని 700 శ్లోకాలు ఇతను ఉపదేశం చేయాలి. అందువల్ల ఈయనకి ఏం తెలిసిన పేరు? గీతాచార్యుడు. అర్థమైందా? గీతాచార్యుడు భగవంతుడిగా పేరు. ఆయనకి ఆచార్యుడు అంటే అంత ప్రేమ అంట. ఆచార్యుడిగా నేను ఉండాలి అని చెప్పి ఆచార్యుడు అంత ప్రేమ. అందువల్ల ఆచారాన్ని ఆయనే దాన్ని ప్రీతిగా పెట్టుకున్నారు. అందుకని ఈశ్వరునికి ఆచారం నాగరికం ఆశ, దాని మీద అంత మాత్రం ప్రేమ. అందువల్ల మన గురు పరంపరలో ఈయన మొదట స్థానం అతనే. లక్ష్మీనాథ సమారంభం అని చెప్పారు కదా. అందువల్ల అదే కాకుండా ఆ రథం, ఆ రథంలో ఇతనికి ఉపదేశం చేశాడు. గీతాచార్యుడుగా ఉపదేశం చేశాడు. ఇదే రామాచార్యుడు వినపడింటారా? లేదు. గీతాచార్యుడు చెప్తుంది కదా, ఈ ప్రకారం చేశాడు. ఇది ఆయనకు ఉండే స్థితి. చాలా విషయాలు ఉన్నది. ఏమంటే ఇది పెద్ద వ్యాఖ్యానం, చాలా పెద్దగా రాసినాడు. ఏదనేది మనం వచ్చే వారం ఏమనేది చూస్తాము. అయితే ఇప్పుడు ఒక 2-3 వారంగానే కొంచెం కైంకర్యం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అనధ్యయన కాలం వస్తుందంటే కైంకర్యం ఎక్కువ ఉంటుంది. అప్పుడు అనధ్యయన కాలం అంత కైంకర్యం కొంచెం తగ్గిపోతుంది. అందువల్ల ఇప్పుడు వచ్చే వారం కూడా ఒక 2 రోజులు 3 రోజులు కాలక్షేపం ఉంటుంది అంతే. దానికి నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఎక్కువ ఉంటుంది. అయితే మనకి అనధ్యయన కాలం అనేది మనకు లేదు. ఎందుకంటే ఉపదేశం వల్ల ఆ టైంలో కూడా చెప్పచ్చు, ఏం లేదు. అయితే ఇది పెడతా ఆశ్చర్యమైన విషయాలు రాబోతుంది. జీవితం విషయం ఏంటని చూస్తాం. ఇప్పుడు మీకు ఏదో సందేహం అయితే మీరు చాలా చాలా సందేహాలు నివృత్తి చేస్తున్నాను. గుర్తు పెట్టుకోవాలా, రాసి పెట్టుకోవాలా? రాసి పెట్టుకొని అది ఇట్లా ఉండాలి సంప్రదాయం తెలుసుకొని మీరు కూడా చెప్పొచ్చు ఎవరికైనా, ఏం తప్పేంటి. అయితే చెప్పేది ఈ పుస్తకంలో అడిగిన ఏం చెప్పానో చెప్పాలి, వేరేం చెప్పాలి. ఆ ప్రకారం చెప్పుకుంటే ఇప్పుడు సందేహాలు అడవచ్చు. ఆళ్వార్ అందరూ మౌనార్థీయ తిరుడిలేషణం ఆచార్యం తిరుడిలేషణం భగవతాహి తిరువడిగలే శరణం. శ్రీమన్నారాయణ స్వామి. స్వామి పైనుంచి కిందకి వచ్చేది లక్ష్మీనాథ సమారంభం అది చెప్పారు. అది మేము రోజు సేవించుకుంటాం. కింద నుంచి పైకి వెళ్ళేది అని చెప్పారు. అది ఎక్కడన్నా ఉంటుందా స్వామి? అదే మేము రాసుకోటానికి పుస్తకంలో కొన్ని పుస్తకాలు ఉంటుంది, అన్ని పుస్తకాల్లో ఉంటాం. అస్మద్గురు సమారంభం ఇప్పుడు మీరు రాసుకోవద్దు, మళ్ళీ మీకు ఈ రికార్డింగ్ వస్తుంది కదా, అట్లాగే అది వేసుకొని మీరు రాసుకోవద్దు. అయితే ఇప్పుడు శ్లోకాన్ని మొత్తం చెప్పేస్తాను. అస్మద్గురు సమారంభం. ఆత్మగురు అంటే నా గురువు, నా ఆచార్యుడు, ఉపకారక ఆచార్యుడు. ఆయన ప్రారంభించి యతి శేఖర మధ్యమాం. యతి అంటే ఎవరు? స్వామి రామానుజుడు. యసి శేఖర, శేఖర అంటే యతికి తర్వాత ఎవరు? ఆలవంద నాదమని, వాళ్ళంతా మధ్యంగా ఉండుకొని దాంతో లక్ష్మీ వల్లభ పర్యంతం. లక్ష్మీ వల్లభుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ పర్యంతం వందే గురు పరంపర. అదే దగ్గర. అయితే అది పైకి చూస్తుంది, ఇది కిందికి వస్తుంది. ఈయనకి ఆచారం అంటే ఈయనకి చాలా ప్రేమ. నాకు ఆచారం అంటే కొన్ని మందికి కాలక్షేపం చేయాలంటే ప్రీతి ఉంటుంది, అందరు చూస్తారు నా మీద ఎంత బాగా చెప్పాడు ఎంత చెప్తుంటే
అది మొదట వచ్చిందే భగవంతుడికి తప్ప. అయితే చెప్పి చూశాడు. మనకేం లాభం లేదు. ఆళ్వార్ల ఆచారం ఉపదేశం చేసినట్టు మన వల్ల చేయం కాలేదు. గీతకి ఇంత వైభవం ఎందువల్లంటే స్వామి రామానుజుల వారు దానికి వ్యాఖ్యానం చేసిన దాని వల్ల దానికి వైభవం. లేకపోతే గీతకి అంత వైభవం ఉండదు. భగవంతుడికి చేసి ఉంటే కూడా ఆయన వినటానికి ఉంటుంది కానీ ఆయన ఉపదేశం ఆయన పెద్దది లేదు.